ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒక అవతారం వేదవ్యాసుడు. భగవంతుడైన శ్రీహరి 22 అవతారములు ఎత్తినట్టుగా భాగవతం చెబుతున్నది. అందులో 10 బాగా ప్రసిద్ధికెక్కిన అవతారాలు, అంటే జనబాహుళ్యంలో నోట్లో నానుతున్నటువంటి అవతారాలు. కానీ నిజమునగా ఆయన ఎత్తినవి 22. అందులో ఒక అవతారం వ్యాసావతారం. వ్యాసో నారాయణో హరిహి. వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణు. ద్వాపర యుగంలో చివరి పాదంలో సత్యవతికి పరాశరుడికి జన్మించిన మహాత్ముడు. ద్వీపము అంటే అన్ని వైపులా నీరుండి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం. యమునా నది చుట్టూతా ఉండి మధ్యలో ఒక ప్రాంతం ఉన్నది, ఒక భూమి. దానిని యమునా ద్వీపం అన్నారు. ఆ ద్వీపంలో పుట్టాడు. ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడు అన్నారు. ఆయన విష్ణువు యొక్క అవతారం, కృష్ణస్వరూపుడు. దాంతోపాటు నీలంగా అచ్చం కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు కనుక కృష్ణ ద్వైపాయనుడు అన్నారు. వెరసి కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణుడు ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు. పుట్టడంతో యజ్ఞోపవేతంతో నల్ల జింక చర్మాన్ని ధరించి దండకమండలాలతో ఎర్రని జటాజూటాలతో ఒక 16-17 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి యువకునిలా జన్మించాడు. ఆయన తల్లికి తండ్రికి ఆనందం కలిగించాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీకు ప్రత్యక్షమై మీ పనులు చేస్తానని అక్కడి నుంచి అదృశ్యమైపోయి బదరి వెళ్ళిపోయి మహాతపస్సు చేశాడు. కలగాపులగంగా ఉన్న వేదాలని సామాన్యుడు అడుగుపెట్టి చదవడానికి వీలు కాని వేదాలని సామాన్యులకి చెరువు చేశాడు. వాడు అందరూ చదవగలుగుతున్నాం అంటే అది వ్యాసుని కృపే. ఆ విధంగా విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్నధ్యాపయత్పుర. వేదాలను 4గా విభజించి శిష్యులకు అందించాడు. జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడని పిలువబడే 4 శిష్యులకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేర్లతో 4 వేదములిచ్చి ఆపై 107,281 శ్లోకాలతో కూడిన మహాభారతం అనే ఉద్గ్రంథం. ఇవి కాకుండా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన శివ విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మస్కాంద పురాణములనే 18 పురాణములు. ఇవి కాక కాళిక, నరసింహ, ఉశనస, సౌర ఇత్యాది నామాలతో ఉన్న 18 ఉపపురాణాలు, బ్రహ్మసూత్రాలు. ఇన్ని లోకానికి ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడి యొక్క పుట్టినరోజు ఈ రోజు అన్నమాట. ఆయన రాసిన పుస్తకాల పేర్లే వాడెవడికి గుర్తులేవు. ఆయన రాసిన శ్లోకాలన్నీ చదవడానికి ఓ మాదిరివాడికి వల్ల కాదు. కనీసం ఒక 40 ఏళ్ళు కృషి చేస్తే తప్ప ఒక సామాన్యుడు అవి పూర్తిగా చదవలేడు. కనీసం ఒక్కసారి వాటిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. అందులో మహాభారతం అనే ఒక సముద్రం ఉంది ఏకంగా. ఆ సముద్రంలో ప్రయాణం చేయడం చాలా కష్టం. ఈ సముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ క్రూదులు సరిపోతాయి. కానీ ఇప్పటికీ సంపూర్ణంగా మహాభారత గ్రంథాన్ని అర్థం చేసుకుని అందులో ఉన్న కథలని, విశేషాలని హృదయానికి పట్టించుకుని ఆ పాత్రలను బట్టి ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటే జీవితంలో బాగుపడతాడు ఎవడైనా. అటువంటి మహాభారతం అత్యంత పవిత్రమైన మోక్ష గ్రంథం భాగవతం కూడా ఇచ్చిన మహానుభావుడు జగద్గురువు. అందువల్ల ఆయనని వేదవ్యాసుడిని ఈ వ్యాస పూర్ణిమ నాడు తలుచుకొని మనం పూజిస్తున్నాం. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటే ఈ మధ్యకాలంలో పిచ్చిపెట్టి అసలు గురువు గారిని వ్యాసుడిని వదిలిపెట్టి ఎవడు పెడితే వాడిని పూజించడం మొదలెట్టారు. ముందు వ్యాసుడిని పూజించి ఆపై తమకి పురాణాలు చెబుతున్న తమ గురువుని పూజించాలి. వీళ్ళని పూజించకుండా ఎవరిని పెడితే వాడిని పూజిస్తే వాడికి బ్రహ్మహత్యా పాపం పట్టుకుంటుంది. వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసుడే పుడతాడు. అందువల్ల మనందరం శాస్త్ర ప్రకారంగా ఈ రోజున పరమ పవిత్రుడైన వేదవ్యాసుడిని భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో, ఆసక్తితో, సంసక్తితో పూజిద్దాం. దీనివల్ల సంసారాసక్తి నశిస్తుంది. ఇహం పరం 2 లభిస్తాయి. ఎవడు ఏమి భోజనం చేస్తే వాడి శరీరంలో ఏ మార్పులు వస్తాయో, దేనివల్ల అనారోగ్యం వస్తుందో కూడా చెప్పిన మహానుభావుడు కదండి ఆయన. ఆయన శారీరక మానసిక వైద్యుడు. ఆయన భగవద్గీత లాంటివి చదువుతూ ఉంటే మతిపోతుందన్నమాట. ఓహో, ఇలా పడుకుంటే ఇంత అనారోగ్యం వస్తుందన్నమాట, ఇలా కూర్చోవడం వల్ల నడుము నొప్పి పడుతుందన్నమాట, ఈ ఆహారం తింటే కొంప ములుగుతుందన్నమాట అని తెలిసిపోతుంది మనకి. కట్వాంబల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విదాహిన. ఎక్కువగా కారం, ఎక్కువగా పులుపు,
బాగా వేడి ఎక్కువ చల్లగా ఉన్న పదార్థాలు సేకరించిన వాడి శరీరంలో రకరకాల యాసిడ్స్ తయారవుతాయి కడుపులో. ఆ వాయువులు వాడికి అనారోగ్యం తెచ్చిపెడతాయి, ఆలోచన తగ్గుతుంది, రక్తపోటు పెరుగుతుంది, సరైన నిద్ర ఉండదని అందులో చెప్పారు. అసలు ఆశ్చర్యకరం ఏమిటంటే పురాణములన్నింటిలో ముందు ఆహార నియమం గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. ఏ ఆహారం తీసుకుంటే ఏ లక్షణం వస్తుంది, శరీరంలో ఏ వికారం వస్తుందో చెప్పాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుంది అది. బాగా తియ్యగా ఉన్నది కానీ, బాగా పుల్లగా ఉన్నవి కానీ, ఎక్కువ వేడిగా ఉన్నవి కానీ తాగితే అంత డేంజర్. అందుకని అత్యుష్ణ, అతిశీతల, తీక్షణ, రోక్షణ, విదాహిన, బాగా తీవ్రమైన మసాలాలు ఉన్నవి, ఎక్కువగా కాల్చేస్తే రోక్షణం అంటారన్నమాట. ఓవర్గా మార్చేసినటువంటి పదార్థాలు, తెగ కాల్చినవి అంటే మాడు బొగ్గుల్లాగా తినేస్తారు కొందరు. విదాహిన ఓవర్గా ఆయిల్ ఫుడ్స్ అనమాట, దాహం పుట్టించేవి తినడం. వీటి వల్ల శరీరంలో ఎన్ని రకాల మార్పులు వస్తాయో, ఏ అనారోగ్యం వస్తుందో చెప్పాడు ఆయన. ఇంతటి విజ్ఞాన శాస్త్రాన్ని లోకానికి అందించిన ఆయుర్వేద వైద్యుడాయన, ధనుర్వేద వైద్యుడాయన, వేద వైద్యుడాయన, అసలు మనిషి ఎంత హాయిగా పడుకోవచ్చో, ఎంత సుఖంగా బ్రతకవచ్చో చెప్పినటువంటి మహాగురువు. అటువంటి గురువు గారికి మనం ఎన్నిసార్లు భక్తితో నమస్కారం చేసుకున్నా ఆయన రుణం తీర్చుకోలేము. అందుకని వేదవ్యాసుడికి భక్తితో నమస్కారం చేసుకుందాం. అందరూ చెప్పండి, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ విధంగా ముందు వ్యాసునికి నమస్కారం చేయాలి. ఆ వేదవ్యాసుడి కొడుకు శుకుడు, తండ్రిని మించిన కొడుకు ఆయన. ఆయన ఈ భాగవతాన్ని తండ్రి ద్వారా తెలుసుకొని 7 రోజుల్లో పరీక్షిత్తుకి చెప్పాడు. సాధారణంగా తండ్రి కొడుకు వచ్చినప్పుడు లేచి నిలబడడం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? తండ్రి గారు వచ్చినప్పుడు కొడుకు లేచి నిలబడాలి. కానీ వేదవ్యాసుడు శుకుడు పరీక్షిత్తుకు పురాణం చెప్పడానికి వస్తే లేచి నిలబడ్డాడంటే ఆ కొడుకు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆయన సంసారానికి అతీతుడు, అటువంటి సుఖయోగీంద్రుడు. ఈ సుఖ శబ్దం పలగలేక సుఖ అండం కర్మ. అభినవ సుఖ అంటే ఏం సుఖం పొందుతున్నావు, నా ముఖానికి ఈ పిచ్చి కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నావు, ఏం తింటున్నావో తెలియదు. అంటే సుఖం కాదండి బాబు, ఇది సుఖ. సుఖ శబ్దమునకు చిలుక అని అర్థం అన్నమాట. అందువల్ల పరమ పవిత్రుడైన సుఖయోగీంద్రుడు చిలుక వంటి ఆకారంతో, చిలుక వంటి ముక్కుతో పుట్టుకొచ్చి చిలుకలాగే పలుకులు పలికి భాగవతాన్ని లోకానికి అందించాడు. అంతటి వైరాగ్య సంపన్నుడు, సంసార వ్యామోహం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటారు. జనక మహారాజు, శుకుడు ఇలాంటి వాడు శరీరంలో ఉంటూ అన్ని సౌకర్యాల మధ్యలో ఉంటూ కూడా మళ్ళీ సౌకర్యాలకు అతీతంగా ఉంటారు. అంటే మీలాంటి వాడు అనమాట. నేను చూశాను కదా, అసలు ఏ సౌకర్యాలు పొందట్లే పాప. ఏదో డెక్కలో కూర్చొని తింటున్నట్టు కనపడుతున్నారు కానీ శరీరం కోసం తింటున్నారు కానీ రుచుల కోసం తింటలేదు పాపం. అసలు ఒక్కడు కూడా కాఫీ మీద వ్యామోహం విడిచిపెట్టేశారు. కాఫీలు తాగట్లేదు, టీలు తాగటం లేదు, ఏమీ తాగట్లేదు, ఏం తింటారో తెలియట్లేదు నాకు. ఒక విధంగా శుకుడు మిమ్మల్ని ఆవహించి ఉంటాడు. అంటే అఫ్కోర్స్ అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా నేను అదేదో ఆ వంటశాల, భోజనశాల, డైనింగ్ హాల్లో చూస్తున్నా అది భ్రమ నాకు. మీరు తింటున్నది ఏమీ లేదు పాపం. అలా కూర్చుని అవి చూసి ఓహో వాడు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు అని భ్రమ పొందుతున్నారు. ఎంత మంచివాడాడు మీరు. మీకు మీరే చప్పట్లు సరి కొట్టుకోండి పర్వాలేదు. ఎవరు పట్టకపోతారా? ఎవరిని వాడు కొట్టుకోండి, లెప్పలు కాదు, ఎవరికి వాడే చప్పట్లు కొట్టుకోవాలి. అందువల్ల మరొక్కసారి వేదవ్యాసునికి సద్గురువుకి నమస్కారం చేసుకొని తీరాలంతే. గురవే సర్వలోకానాం భేషజే భవరోగిణాం. అందువల్ల ఆయన సర్వలోకములకి గురువు, సర్వ రోగాలకి వైద్యం చేసేవాడు. భిషక్ అంటే వైద్యుడు, భిషజే సర్వ రోగిణాం, రోగులకు లేదా రోగములకు రెండింటికి ఆయన గురువు. సంసారము నుంచి బయట పారవేసే ఆ దక్షిణామూర్తికి ప్రత్యేకగా వచ్చిన పరమాత్మ స్వరూపుడైన వ్యాసుని తలుచుకుంటే శరీరం ఒక్కసారి గగురుపాటు గురవుతుందన్నమాట. అందులో భాగంగా ఆయన రచించిన భాగవతంలో, లోకానికి అందించిన గ్రంథంలో నిన్న కాక మొన్న గజేంద్ర మోక్షం ఆరంభించుకున్నాం. అందులో గజేంద్రుడు కష్టం రాగానే, చావు దెబ్బలు తగలగానే ఈ కష్టకాలంలో పరమాత్ముడిని ధ్యానించాడు. నేను ఏ రూపంతో ఈ మొసలిని జయించగలను, నన్ను ఎవడు కాపాడుతాడు, ఎవడు నాకు అడ్డం వచ్చి నాకు దిక్కై రక్షిస్తాడు అని బాధపడ్డాడు. అది కూడా పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపద వల్ల, పూర్వజన్మలో మహాపుణ్యం చేయటం వల్ల, ఇలాగే ఎక్కడో భాగవతం వినడం వల్ల, గురువుగారు 4:30కు వస్తే 5:30కు వచ్చి కాకుండా కాస్త 4:30 కంటే ముందు వచ్చి కూర్చుని పురాణం విన్న పుణ్యం వల్ల
ఆయనకి భగవంతుడు కష్టకాలంలో గుర్తుకొచ్చాడు. నానానేక పయూతముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ 1,00,00,000 కరిణీనాథుండనయుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక ఈ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. నేను ఒకప్పుడు గజరాజుని, ఇప్పుడంటే మొసలి నోట్లో పడి ప్రాణాలు కాపాడుకోవడానికి ఏడుస్తున్నాను. కానీ ఎన్నో ఏనుగులకి రాదుని. ఎన్ని ఏనుగులట? నానానేక పయూతములు అన్నారు. నానా అనేకప, నానా అంటే ఎన్నో, అనేకప అంటే ఏనుగులు. ఆ ఏనుగులు యొక్క యోధములు అన్నాడు. గుంపులు గుంపులుగా ఎన్నో ఏనుగులు నన్ను సన్మానించాయి, గౌరవించాయి. గురు పూర్ణిమ వస్తే వ్యాసుడిని మానేసి నాకే దండలేసాయి మా ఏనుగులు కూడా. అవి కూడా గురు పూర్ణిమ జరుపుకున్నాయండి. అలా ఎన్నో ఏనుగులు సన్మానిస్తూ ఉండగా అడవిలో, ఏది త్రికూట పర్వతం మీద ఉన్న అడవిలో సుఖంగా తిరిగాను. ఎక్కడ తిరిగట్ట? ఆయన చెమట బాగా కారిందని చెప్పాం కదా మొన్నే. ఈ చెక్కిళ్ళ నుంచి చెమట కారింది. ఆ కారిన చెమట నేల మీద పడింది. ఈ చెమటలోంచి గంధం చెట్లు బాగా పెరిగాయి. అదేమిటో తెలియదు కానీ గంధం చెట్లకి ఏనుగులకి బాగా దగ్గర సంబంధం. ఏనుగులు బాగా చెమట కారిస్తే ఆ చెమట వల్ల గంధం చెట్లు పెరుగుతాయి. కొన్ని చోట్ల చూడండి, పూర్వం చెత్త పట్టుకెళ్ళి పొలాల్లో వేస్తే అవుతున్న వాటి ఎరువు అవుతుంది. పెంట వల్ల ఎరువు అయ్యి పొలాలు బాగా పండుతాయి. అలాగే ఏనుగు యొక్క మదజలం వల్ల గంధపు చెట్లు పెరుగుతాయి. అందుకే గంధం చెట్ల దగ్గర ఏనుగులు ఉంటాయని తెలుసు కాబట్టే, ఏనుగుల వల్ల గంధం చెట్లు పెరుగుతాయని తెలుసు కాబట్టే వాడు వీరప్పన్ అన్నవాడు వెళ్ళి పాపం గంధం చెట్లు నరికించాడు, ఏనుగులు చంపేశాడు. చివరికి వాడే పీరుగై తెచ్చాడు. అందువల్ల అది ఏముంటుంది ఇప్పుడు ఆ గజరాజు? నా చెమట వల్ల బాగా పెరిగి పువ్వులు పూసి సుగంధం వెదజల్లే గంధపు చెట్ల నీడలో హాయిగా విశ్రాంతి తీసుకోలేక మంచినీళ్లు తాగాలనే ఆశతో ఈ అడివంతా తిరిగాను. సరే వచ్చాను. ఎదురుగుండా ఇంత పెద్ద సరస్సు కనబడినప్పుడు హాయిగా నీళ్లు తాగి పారిపోవచ్చు కదా. అప్పటికి క్రూజువాడు చెప్పాడు, హార్న్ కొట్టగానే వాడ వెళ్ళిపోతుంది, ప్రమాదం అని. అయినా వినిపించుకోకుండా దీపంలో దిగబడిపోయిన ప్యాసింజర్లు అయిపోయింది నా బతుకు. సుఖంగా నీళ్లు తాగి వెళ్ళిపోక జలక్రీడలాడాను, పిచ్చి పిచ్చి పనులు చేశాను. ఆ సమయంలో ఈ మొసలు వచ్చి పట్టుకుంది. వెంటనే దాన్ని వదిలించుకుని పారిపోక పౌరుషంతో ఎక్కువ యుద్ధం చేయటం వల్ల ఈ తంట వచ్చింది. వెంటనే ఒకసారి తోసేసి వచ్చేస్తే బాగుండేది, నేను వీరుణ్ణి అని రెచ్చిపోయింది. దానివల్ల ఏమైందనమాట, ఇప్పుడు సావు బతుకుల స్థితి వచ్చింది నాకు. ఇప్పుడు ఇంత భయంకర స్థితి నుంచి నన్ను రక్షించేవాడు ఎవడో పరమాత్మ. ఈ భయం ఎలా తొలగుతుందో కదా. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడేదం. ఈ చరాచర జగత్తు ఎవడి వల్ల పుడుతోందో వాడికో నమస్కారం. సృష్టి రెండు రకాలు, ఒకటి చరం, ఒకటి అచరం. ఇదిగో మనలాంటి వాళ్ళందరినీ కదిలే వాళ్ళని చెరువులు అంటారు. ఈ కొండలు, చెట్లు ఇవి ఒక చోట నుంచి ఒకటి తమంత తాము కదలవు గనక, ఎవరి సాయము లేకుండా బండరాళ్ళు కూడా ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళవు గనక వాటిని అచరములు అన్నారు. ఈ చరములు అచరములు కదిలేవి కదలనివి అయిన రెండు రకాల సృష్టిని నిరంతరాయంగా నడుపుతున్న పరమాత్ముడికి, ఈశ్వరుడికి నమస్కారం. తర్వాత ప్రపంచ ప్రళయకాలంలో ఇదంతా నాశనం అయిపోయి మళ్ళీ ఆయనలోనే కలిసిపోతుంది. తనలో లయం చేసుకుంటున్నాడు ఆయన. అంటే ఏం చేస్తున్నాడు? పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మళ్ళీ సంహరిస్తున్నాడు. ఈ విధంగా సృష్టి స్థితి లయాలు మూడు నడుపుతున్న పరమాత్మనికి నమస్కారం. ఎంత చక్కగా తేలిక చెప్పారు చూడండి. ఎవరిచే జనించు జగము, ఎవరి వల్ల ఇది పుడుతోందో, ఎవరిలో ఇదంతా ఉండి పోషింపబడుతున్నదో, ఎవరి యందు డిందు, ఎవరిలో ఇది నాశనం అయిపోతున్నదో, అన్నిటికీ మూల కారణం ఎవడో,
అనాది మధ్యలయుడెవడో వాడికి నమస్కారం. అనాది మధ్యలయుడు అంటే ఏమిటనమాట? ఆది మధ్య అంతం ఈ మూడు లేనివాడు. ఇప్పుడు నన్ను చూడగానే ఇదో నా కాళ్ళు ఆది మొదలు, ఇదో నడుము మధ్య, ఈ తలపైన ఇంకేం లేదు కనుక అంతం అని చూడగానే తెలుస్తుందా లేదా? అందుకని ఆది మధ్య అంతము మనందరికీ ఉంటాయి. అంతటా నిండిన వాడికి ఏది ఆది ఏది మధ్య ఏది అంతం ఏం చెప్పగలుగుతాం? ఏదో వ్యవహారానికి మనం ఇక్కడి నుంచి బయలుదేరాం ఇక్కడికి వెళుతున్నాం అని సముద్రంలో ఒక రేవు పెట్టుకుంటాం, కానీ సముద్రంలో ఏది ఆది ఏది మధ్య ఏది అంతం కాదు. అటువైపు వాడికి అది అంతం, ఇటువైపు వాడికి ఇది అంతం, ఏది మధ్యో తెలియదు. అలాగే పరమాత్ముడు సర్వాంతర్యామి గనక ఆది మధ్య అంతములని మూడు లేనివాడు, అటువంటి వాడికి నమస్కారం. అన్నీ తానే. ఈ కనబడుతున్న మానవులు, సమస్త లోకాలు, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులు, ఇలా సమస్తం తానే గనక ఆ పరమాత్ముడు లేని వస్తువు లేదు. స్తంభం మొదలుకొని ఒక గడ్డి పరక వరకు అన్నిటిలో ఉంటాడు, అన్నిటిలోంచి బయటకు వస్తాడు, వాడి ఎందులోనూ ఏ సంబంధం లేకుండా ఉంటాడు. అటువంటి వాడికి నమస్కారం. వాడు ఎటువంటి వాడు? మనం ఒకరి ఆసరా లేకుండా పుట్టలేం. సృష్టి నడవాలంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం కావాలి. కానీ ఆయనో వీళ్ళని సృష్టించి తనయంత తాను రూపం ధరించాడు. అందుకే భగవంతునికి స్వయంభూ ఆత్మభూ అని పేరు, అనగా తనయంత తాను పుట్టినవాడు. కొన్ని చోట్ల విగ్రహాలతో ఇవి స్వయంభూ విగ్రహాలు అంటే అర్థం ఏంటనమాట? ఆ విగ్రహాలు ఎవరు శిల్పులు చెక్కలేదు, భగవంతుడే ఒక విగ్రహ రూపం ధరించాడు. జ్యోతిర్లింగాలు అటువంటివి, వెంకటేశ్వర విగ్రహం అటువంటిది. అలాగే పరమాత్ముడు తనంత తాను ఒక రూపం ధరిస్తాడు కనుక ఆయన్ని ఆత్మభవుడు లేక స్వయంభువు అన్నారు. అటువంటి పరమాత్మకి నమస్కారం. ఆత్మభూ అంటే ఇంకో అర్థం కూడా ఉంది. తనంత తానే ఒక రూపం ధరించిన వాడినే కాక మన హృదయమునందు భక్తితో ప్రార్థించినప్పుడు హృదయంలో ప్రత్యక్షమై దర్శనమిచ్చేవాడు, మనస్సులో దర్శనమిచ్చేవాడు. అటువంటి ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుతున్నాను. ఈశ్వరుడు అంటే అధిపతి. ఆయనకి పైన మరొక దేవుడు లేడు, ఆయనకి పైన మరొక అధికారి లేడు. అటువంటి వాడిని ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు అంటే సర్వాధికారి అన్నమాట. మోనార్కన్ అనే పదం కూడా దీనికి సరిపోదు. అటువంటి పరమాత్ముణ్ణి రక్షించమని కోరుకుంటున్నాను. సాధారణంగా భగవంతుడు కష్టాలు ఉన్న చోట ఉంటాడంటారు. కలడందురు దీనులయ్యడా కలడందురు పరమయోగి గణముల పాలల్ కలడందురు అన్ని దిశలను కలడు కలండరెడువాడు కలడో లేడో. కష్టాల్లో ఉన్నవాళ్ళు కృష్ణ రక్షించు అంటే అక్కడికి వెళ్ళి రక్షిస్తాడు అంటారు. అలా దీనులు ఉన్న చోట ఆ పరమాత్ముడు ఉన్నాడు అంటారు. యోగులు భక్తితో భాగవతాన్ని వింటూ యోగాభ్యాసం చేసే మహానుభావులు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడట. అన్ని దిక్కులలో ఉంటాడట పరమాత్ముడు. ఇలా అంతటా ఉన్నాడు ఉన్నాడని అందరూ అంటున్నా ఆ పరమాత్ముడు ఉన్నాడా లేడా అని అనుమానం వచ్చిందండి. కష్టాలు ఎక్కువైపోయేటప్పుడు ఎంత ప్రార్థించినా పరమాత్మ కనబడకపోతే అప్పుడు ఉన్నాడా లేడా అంటారట. ఇదిగో భక్త దుకాణం వల్లే ఉన్నావా అసలు ఉన్నావా అని పాడేట అప్పుడు వచ్చేయండి, అప్పటిదాకా రాడు. ఈ భగవంతుడు కూడా అప్పుడప్పుడు అసలు నువ్వు ఉన్నావా లేదా, నా ప్రాణం తీసేస్తాను, నీ సంగతి చూస్తాను అన్నప్పుడు కనపడతాడు, ఉత్తప్పుడు కనపడటం. అలా అన్ని వేళ తిట్టకూడదు అనుకోండి. ఇప్పుడు భద్రాచలంలో రామదాసు కూడా చావు దెబ్బలు తిన్నాక కొరడా దెబ్బలు తిన్నాక ఎవడబ్బా సొమ్మని కులుకుసి తిరిగి ఊ రామచంద్ర అని మళ్ళీ అంతలోనే అబ్బబ్బా దెబ్బలో కొరవక తిట్టి తినయ్యా ఆయాస పడబోకు రామచంద్ర అన్నాడు. మీకు కూడా ఎప్పుడైనా మరీ బాధ ఎక్కువైపోతే అసలు నువ్వు ఉన్నావా లేదా అని నిలదీయండి, గ్యారంటీగా వచ్చేస్తాడు. ఇప్పుడు అప్పటిదాకా రాడు. అందుకని పాపం గజరాజు కూడా కలడో లేడు అన్నాడు. శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకధ్యక్షునకు దయా సింధుమతికి నెరిన సత్యమనడిని ఎడతో వెలుగుతునుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. ఆయన శాంతస్వరూపుడు,
మోక్షం ఇస్తాడు, మళ్ళీ తిరిగి రావలసిన అవసరం లేని నిర్వాణాన్ని ఇస్తాడు, అనేక విశేషములుండి ఏ విశేషం లేకుండా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ఘోరంగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు శాంతంగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు గూఢంగా కనపడకుండా రహస్యంగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు కనబడుతూ ఉంటాడు. అజ్ఞానం అనే చీకటి కింద నీడలో ఉంటాడు, దాన్ని తొలగిస్తూ ఉంటాడు. దయా సముద్రుడు అంటారు ఆయన్ని. అటువంటి వాణ్ణి తానొక్కడే అయ్యుండి అన్ని రూపాల్లో ఉండేవాడి కొరకు నమస్కారం. అన్నిటికీ మూలకారకుడు, మళ్ళీ ఆయనకి ఏ కారణం ఉండదు. అటువంటి వాణ్ణి నన్ను రక్షించమని నమస్కరిస్తున్నాను. యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునొండెరుగక సద్యోగ విభావిత మనముల బాగుగ వీక్షింతురట్టి పరముదలంతు. యోగులు యోగాభ్యాసం చేసి, యోగాభ్యాసం అంటే ఇప్పుడు ఇవాళ అని అరుస్తున్నారే, ఈ యోగాభ్యాసం కాదు, రోగాభ్యాసం, చంపేస్తున్నారు మా ప్రాణాలకి. యోగాభ్యాసంలో ఒక చిన్న ప్రక్రియ పెచ్చపని చేసి ఇదే యోగా అంటాం. అది యోగాభ్యాసములు, ఆసనములు అనేది ఒక చిన్న ప్రక్రియ. యోగి ఆకాశంలో కూడా పైకి తన శరీరాన్ని లేపగలుగుతాడు, నీళ్లలో పడుకుంటే కూడా తేలగలుగుతాడు, అష్టసిద్ధులను సాధిస్తాడు. అష్టాంగ యోగం అని ఉంటుంది. యమ, నియమ, ఆసన, ధ్యాన, ధారణ, ప్రాణాహార, ప్రత్యామ్నాయాదులతో కూడినటువంటి అపూర్వమైనది. ఇందులో ఏదో కాస్తో కోస్తో ఆరోగ్యం కోసం చేస్తారు, చెయ్యాలి, మంచిదే కాదనట్లేదు, కానీ అది మాత్రమే యోగా అనుకోకండి. అది నేను చెప్పచ్చు. యోగాభ్యాసం చేయడం వల్ల ఏమవుతుందట, ఏ పని మీద వ్యామోహం ఉండదు, అన్ని పనులు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, పుణ్యము చేసినా పాపము చేసినా మేము చేస్తున్న యోగం అనే అగ్ని వల్ల ఈ పాప పుణ్యముల ఫలం అంతా దగ్ధమైపోగాక అంటారు. కొంచెం జాగ్రత్తగా వినకపోతే ఇందులో ఉన్న ప్రమాదం ఏమిటో మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా నేను చేస్తున్నాను అనుకుంటే ఆ కర్మఫలం అనుభవిస్తాడు. నేను చేస్తున్నాను అనుకున్నంతకాలం. నేను చేస్తున్నానని అనుకుంటున్నాడో లేదో వాడి మనస్సే చెబుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు పొగడలేదు అనుకోండి, నన్ను పొగట్లేదు, అసలు మీకు నా మీద ప్రేమ లేదు అంటున్నారా లేదా మీరు? కొంతమంది ఒకవేళ కర్మగా తిట్టారు అనుకోండి, నేను ఇంత కష్టపడి మీకేమో $10 చేతులు పెడితే నన్ను అందరిలో తిడతారా అంటున్నారా లేదా? అంటే మీరు కాదు, మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదు అనుకోండి. మీరు మహానుభావులు, జ్ఞానులు, కర్రతో కొట్టినా ఏమన్నారు, ఎంత మంచివాళ్ళు. కానీ సహజంగా ప్రశంసలకి పొంగిపోతాం. అదే పొగడినప్పుడు పొంగిపోయినట్టు తెగిడితే కురుంగిపోతారు. ఈ కురుంగిపోవడం, పొంగిపోవడం, ఈ రెండింటి వల్లే మళ్ళీ జన్మ వస్తున్నది. అంటే పాపపుణ్యముల యొక్క కర్మ ఫలం ఆశిస్తున్నాం అన్నమాట. మనం పుణ్యఫలం ఆశించినప్పుడు పాపఫలం కూడా వస్తుంది. నేను పుణ్యం చేశాను, దీనివల్ల నాకు ఇల్లు కావాలి, దీనివల్ల నాకు ఏదో ఉద్యోగం కావాలి, దీనివల్ల నాకు అది కావాలని ఎప్పుడైతే కోరావో అప్పుడు పాపం చేసినా దాని ఫలం కూడా అనుభవించాలిగా. కానీ పుణ్యఫలం ఆశిస్తున్నాం, పాపఫలం ఆశించట్లేదు. మనం ఆశించకపోయినా రెండూ పట్టుకుంటాయి. పుణ్యం వల్ల స్వర్గాది లోకాలు కడతారు, భూలోకంలో కొన్ని భోగాలు అనుభవిస్తారు, మళ్ళీ భూమి మీద పడక తప్పదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించాక మళ్ళీ మానవ లోకంలో పడతాం. స్వర్గం శాశ్వతం ఏం కాదనుకోండి, ఇంద్రుడి పదవే శాశ్వతం కాదు. కాబట్టి పుణ్యం చేసినా దాని ఫలం కొంతకాలమే. అలాగే పాపం చేస్తే నరకాది అనుభవించి మళ్ళీ భూలోకంలో మానవ జన్మెత్తక తప్పదు. కాబట్టి పుణ్యపాప కర్మములు రెండూ నశిస్తేనే శాశ్వతమైన వైకుంఠాదులు లభిస్తాయి. అందుకని యోగులు తమ యోగాభ్యాసం అనే అగ్నితో ఈ పుణ్య పాప కర్మల ఫలం మొత్తం భస్మం చేస్తారు. దానికి ఏమని పేరు? యోగాగ్నిదగ్ధ కర్మాణం అన్నారు. అదే సుస్పష్టంగా చెప్పారు గజేంద్ర మోక్షంలో, యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులు. భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పాడు? యోగాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. తమ యోగాగ్ని చేత కర్మలను నాశనం చేసిన వాడిని పండితుడు అంటారు. పండితుడు అంటే వాడు, అంతేగాని 2 అక్షరాలు చదువుకుంటే పండితుడు కాదు. అలాంటి యోగులు అన్ని ఫలాలు విడిచిపెట్టి నిత్యం పరమాత్ముడిని హృదయంలో దర్శనం చేస్తారు. ఆ దర్శనం చేయడానికి మూల కారణం యోగాభ్యాసం.
అలా యోగుల చేత వీక్షింపబడే ఆ పరమాత్ముడిని నేను ధ్యానిస్తున్నాను అన్నాడంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయాడంటే ఒక క్షణంలో, అన్నిటికీ అతీతం అయిపోయాడు ఆయన. దీన్ని మనం కూడా అవలంబించవచ్చు. అంటే కర్మఫలం తొలగించుకోవాలంటే మనస్ఫూర్తిగా ఏమనుకోవాలన్నమాట, కృష్ణార్పణ వస్తు, లేదా నీకు ఇష్టమైతే శివార్పణ వస్తు, ఏమనుకున్నా ఆయన పరమాత్ముడు అక్కడే కనుక. ఈ విధంగా పరమేశ్వరార్పణ వస్తు అని చేసిన ఫలం ఆయనకి సమర్పించాలి. అంటే నాలికతో కాదు, నాలికతోటి అప్పుడు నేనేం చేయలేదండి అంత పరమేశ్వరార్పణ వస్తు అని మళ్ళీ మనస్సులో మాత్రం నేను కాబట్టి చేశాను అనుకోకూడదు. 30వ శతావధానం చేసిన ఘనుణ్ణి అని నేను అనుకుంటే అజ్ఞానం అది. నేనెంత, నా బ్రతికెంత, నాలో ఉన్న ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది చేయగలిగా. అదే సామాన్యుడు ఏమనుకుంటాడనమాట, అబ్బా నేను ఎంత గొప్ప అని, ఎన్ని ఘనకార్యాలు సాధించాను, నేను డాక్టర్ని అయ్యాను, నేను యాక్టర్ని అయ్యాను, నేనేమో అధికారిని అయ్యాను, నేనేమో అధ్యక్షుడిని అయ్యాను, నేను అవధాని అయ్యాను నీ పిచ్చాడు. తెలియకుండా లోపల అనుకుంటాడు. ఎంత ప్రపంచంలో ఇదంతా. ఇప్పుడు మీరు ఈ మహాసముద్రం చూశారు, ఈ సముద్రంలో ఈ ఇంత పెద్ద ఓడ ఎంత అంటారు, సముద్రంలో కాకిరెట్ట కంటే తక్కువ. అందులో మనం ఎంతకాలం ఉంటున్నాం, మన ఆయువు ఎంత, మన బతుకు ఎంత. పూర్వం రోమసుడు అని ఒక మనిషి ఉండేవాడు. ఆయన ఆయువు సంగతి తెలుసుగా మీకు, అది వింటే కళ్ళు తిరిగి కింద పడిపోతాం మనం. ఓసారి ఏం జరిగింది, ఇంద్రుడికి కొత్తగా బిల్డింగులు కట్టుకోవాలని ఒక పిచ్చ పట్టింది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప భవనం కట్టుకోవాలనే కోరిక కలిగి విశ్వకర్మని పిలిచి, మహానుభావ నువ్వు చాలా గొప్పవాడివి, విష్ణు స్వరూపుడివి, నాకు ఒక అద్భుతమైన భవనం కట్టించేవారి, అటువంటి భవనం ఈ ప్రపంచంలో మరొకరి దగ్గర ఉండకూడదు అనగానే ఆయన మంచి బిల్డింగ్ కట్టాడు. నాకు నచ్చలేదు, పడగొట్టి మళ్ళీ కట్టన్నాడు. ఆయన ఎన్నిసార్లు భవనాలు కట్టినా ఈయనకి నచ్చట్లేదు. ఆయన విసిగిపోయి ఇది ఎక్కడ కూడా రా బాబు, ఈ కాంట్రాక్ట్ నేను చేయలేకపోతున్నాను, ఈయనేమో పడగొట్టమంటాడు మళ్ళీ కట్టమంటాడు అనుకుని ఇందులోంచి ఎలా బయటపడదాము అనుకుంటే నారదుడు వచ్చాడు. అమ్మ దొరికే ఓ గురువు గారు, నారద మహర్షి మీకు నమస్కారం. ఈ ఇంద్రుడికి కొత్త భవనాల వ్యామోహం కలిగింది, ఆ వ్యామోహం తొలగించి నన్ను రక్షించండి అనగా, నీకెందుకు నేను చూసుకుంటానని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం నారద మునీంద్ర అన్నాడే. అంటే వీళ్ళలాగా మెత్తగా లేదు, నమస్కారం గురువు గారు అనకుండా నమస్కారం నారద మునీంద్ర అని కొంచెం వికటాట్టహాసంగా అనగానే, నాయన ఆశీర్వదిస్తున్నాను, ఇప్పుడు అర్జెంటుగా మన ఇద్దరం కలిసి తక్షణం వెంటనే శీఘ్రంగా భూలోకానికి వెళ్ళాలనగానే మీరు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను అని ఇంద్రుడు ఆయనతో కలిసి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో నైమిషారణ్యం చేరారు. నైమిషారణ్యంలో చెట్టు కింద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన నెత్తి మీద ఒక చిన్న చాప ఉంది, ఇంతే చాప, కాకపోతే ఇంత అందంగా లేదు, చిరిగిపోయిన చాప నెత్తి మీద పెట్టు కూర్చున్నాడు. చింకి చాప. ఆయన శరీరం అంతా వెంట్రుకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, వారికి సర్వం బొచ్చు. అంచేత శరీరం అంతా వెంట్రుకల్లో ఈ గుండెల దగ్గర మాత్రం ఇంత ప్రాంతం నున్నగా ఉంది. కొంతమంది చూడండి వెనకాల పారాయణ చేస్తున్న వాళ్ళని వెనక నుంచి ఫోటో తీయండి. ఈ కాస్త ప్రాంతం మరీ చక్కగా నున్నగా తోమినట్టుగా ఉంటుంది. రాగి చెంబుతో బోర్లించిన విధంబున కొందరి శిరస్సులు కాననగు అన్నారు. అలాగా ఈ ప్రాంతంలో వక్షస్థలంలో ఇంత ప్రాంతం నున్నగా ఉంది, మిగతాది కాస్త వెంట్రుకలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని రోమములు ఎక్కువ ఉండడం వల్ల రోమశుడు అన్నారు ఆయన. ఎంతో వినయంగా నారదుడు ఆయనకి నమస్కరించగానే, నారదుడు కూడా దండం పెట్టాడంటే నేను పెట్టకపోతే ఎలాగా అని ఆ క్షణమే ఇంద్రుడు కూడా నమస్కరించాడు నారదుడిని. అయ్యా, మీలాంటి భాగవతోత్తములు భాగవతాన్ని లోకంలో ప్రచారం చేసి సముద్రంలో విష్ణువుకి భాగవతం వినిపించిన పుణ్యాత్ములు నాకు దండం పెట్టడం ఏమిటంటే, లేదయ్యా నీ గొప్పతనం నాకు తెలుసురే అని నారదుడు ఆయన అనుమతితో పక్కన కూర్చున్నాడు. ఇంద్రుడు పక్కన కూర్చున్నాక ఏం ఎరగనట్టుగా నారదుడు, స్వామి ఓ ప్రశ్న వేయినా అన్నట్ట. వెయ్యండి అన్నాడు ఆయన. సాధారణంగా ఎవరైనా కొంతకాలం తపస్సు చేశాక మంచి మంచి ఆశ్రమాలు పీఠాలు స్థాపిస్తారు. బిల్డింగులు, ఏసీ రూములు, ఈ ప్రపంచంలో అన్ని వైపులా వాళ్ళ ఆశ్రమాలే ఉంటాయి. మీరు నైమిషారణ్యంలో ఒక్క గుడిసె కూడా లేదు మీకు ఆశ్రమం, చెట్టు కింద కూర్చున్నారు, పైగా నెత్తి మీద చింకి చాప, ఒక్క గుడిసె కూడా లేకుండా ఎలా బతుకుతున్నారండి, మీకు ఆశ్రమం వద్దా అన్నాడు. అంటే అన్ని ఎరగనట్టు అడిగితే ఆయన అన్నాడు, నాకెందుకండి ఆశ్రమం, నేను అల్పాయుష్కుణ్ణి, ఇవాళ ఉండి రేపు పోతాను, 2-3 రోజుల్లో పోయేవాడికి, తక్కువ కాలం బతికేవాడికి ఆశ్రమం ఎందుకు, వీళ్ళంతా చాలా సంవత్సరాలు బతుకుతామని ఆశతో ఉన్నారు కాబట్టి డాలస్లోను, ఆస్టిన్లోను, శాన్ ఆంటియాలోను, దుబాయ్లోను, మాంచెస్టర్లోను, ఎక్కడ పడితే అక్కడ లోను తీసుకోకుండా కూడా ఇల్లు కడుతున్నారు, లోనుగా కడుతున్నారు, లోనుగా బతుకుతున్నారు.
వాళ్ళకి ఆయువు ఎక్కువ, నాకు ఆయువు తక్కువ, అందుకని నాకెందుకు ఇల్లు అన్నట్టు. వెంటనే ఇంద్రుడు అహంకారంతో, ఏమిటి మీకు ఆయువు తక్కువ, మీ ఆయువు ఎంతో చెప్పండి, మీకు ఆయువు ఇవ్వడానికి అమృతం ఇస్తాను, అమృతం తాగితే మాలాగా మీరు ఎక్కువ కాలం బతకచ్చు, చెప్పండి మీ ఆయువు అన్నట్ట. ఎందుకైనా నాకు అమృతం, నా ఆయువు తక్కువ, నాకు వద్దు అన్నట్టు. చెప్పండి, నేను అమృతం ఇస్తాను అన్నాడు. మళ్ళీ సరే అయితే చెబుతున్నాను విను. కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగానికి ఎన్ని లక్షణాలు? 4,32,000 సంవత్సరాలు అయితే కలియుగం. ఇప్పటికి ఇంకా మనం 5,126 ఏట్లో ఉన్నాం. ఈ కలియుగాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఈ కలియుగం 4,32,000ను 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. ఈ విధంగా ఈ 4 యుగాలు కలపండి అంటే కృతయుగం 17,28,000, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. అన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఎంత? 43,20,000 సంవత్సరాలు అయితే ఒక చతుర్యుగ కాలం. ఈ 4 యుగాలు గడవగానే నీలాంటి ఇంద్రుడు ఒకటి చచ్చిపోతాడు. ఓ ఇంద్రుడు ఢామ్ అంటాడు, ఒక మనువు వెళ్ళిపోతాడు. ఇలా ఇంద్రులు లేక మనువులు 1000 మంది వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక పగలు, బ్రహ్మకి పగలు గడిచేలోపు 1000 మంది ఇంద్రులు వెళ్ళిపోతారట. అంటే 1,000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాల కాలం గడిస్తే బ్రహ్మగారికి ఒక డే, మళ్ళీ నైట్ కూడా అంతే, రాత్రి కూడా అంతే. అంటే బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 2,000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాలు గడుస్తుంది. ఇంతకీ బ్రహ్మకు ఒక రోజు ఉంటుంది. అంటే బ్రహ్మగారికి ఒక దినం గడవాలంటే ఒక రోజు, రాత్రి పగలు డే అండ్ నైట్ గడిస్తే 2,000 మంది ఇంద్రులు చచ్చిపోతారు. ఇటువంటిది 360 రోజులు అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం. మనకు వల్ల 365 ఉండదు, 360. బ్రహ్మకు ఒక సంవత్సరం గడవాలంటే 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాలు, మానవ లోకంలోని కాలం గడిస్తే బ్రహ్మకు ఒక ఏడాది అనమాట. అలాంటిది బ్రహ్మగారు 100 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఆయువు ఎంత? 100 ఇంటూ 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాలు అయితే ఒక బ్రహ్మగారు పెడతారు. ఇప్పుడు బ్రహ్మగారికి 51వ పుట్టినరోజు, ఇంకా 49 ఏళ్ళు గడవాలి. ఆ తర్వాత ఆంజనేయుడు బ్రహ్మ అవుతున్నాడు. నెక్స్ట్ బ్రహ్మ ఎవరో తెలియదు. చూసారా? ఒకసారి ఇంటికి వెళ్ళాక ఇప్పుడు బ్రహ్మ ఆయువు లెక్కెట్టండి. 100 ఇంటూ 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరాలు గడిస్తే కానీ ఒక బ్రహ్మగారు వెళ్ళాడు. బ్రహ్మ ఒకడు వెళ్ళిపోయి కొత్త బ్రహ్మ రాగానే నా ఒంటి మీద ఉన్న ఒక్క వెంట్రుక ఊడుతుంది. నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే నేను చచ్చిపోతాను, ఎంత అల్పాయుష్కుడిని నేను అన్నట్ట. ఢామ్ అని శబ్దం అయింది. ఏంటో చూస్తే ఇంద్రుడి కింద పడిపోయి పెరాలసిస్ వచ్చేసి అనుకుంటా. అంటే అసలు ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, అందులో ఊడినవి ఎంత, ఇంక ఎన్ని ఉన్నాయి. బ్రహ్మ పెడితే ఒక వెంట్రుక ఊడుతుంది ఆయనకి. ఈయన ఒంటి మీద ఉన్న వెంట్రుకలని ఊడిపోతే కానీ ఆయన పొట్ట, నేను అల్పాయుష్కుడిని, నాకు ఆశ్రమం వద్దంటున్నాడు ఆయన, నేనెంత, నా బతికెంత అని ఇంద్రుడికి కళ్ళు బయలు కమ్మేసి, నారదా నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అర్థమైంది అని వెంటనే అక్కడి నుంచి పరుగు పరుగున స్వర్గలోకానికి వెళ్ళి విశ్వకర్మ గారి దగ్గరికి వెళ్ళి స్టాప్ ది కన్స్ట్రక్షన్ అన్నాడు. ఇప్పుడు తెలుస్తుందా ఆయువు అంటే ఏమిటో? ఇంత స్వల్పాయుష్కులమైన మనం కర్మఫలాలు ఆశిస్తూ ఉంటే ఎన్నాళ్ళకి ముక్తి వస్తుంది? అందువల్ల జ్ఞానులు ఏ పని చేసినా ఈ కర్మఫలం ఎప్పటికీ ప్రమాదమే, ఎప్పటికీ ఈ భూమి శాశ్వతం కాదు, ఇక్కడ మనం ఉండమని గ్రహించి ఏ పని చేసినా పరమాత్మకి అర్పణ చేస్తారు. అందువల్లే వాడు మోక్షం పొందుతారు. అలాంటి యోగుల చేత నమస్కారాలు అందుకునే పరమాత్మ నీకు నమస్కారం. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిన లోకంబగు పిల్జీకటి కవ్వల యవ్వండే కాకృతి వెలుగునతని నేసే విల్తున్. ఈ లోకాలు, ఈ లోకంలో ఉన్న ప్రజలు, ఈ లోకాలను పరిపాలించే పాలకులు అందరూ నాశనమైనా తాను నాశనం కాకుండా
కంటికి కనపడని ఒకానొక కటిక చీకటికి అవతల ధగ ధగ వెలిగిపోతూ పరంజ్యోతి స్వరూపుడయ్యుండి ఆ కాంతి స్వరూపునికి నమస్కారం. పరమాత్ముడు కాంతి స్వరూపుడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు కటిక చీకటి ఉంటుంది. ఇంతకీ ఆ కటిక చీకటి ఏమిటనుకుంటారు? మీరు ఆ దీపం కేసు కాసేపు చూడండి, కొంతసేపటికి అవుతాయి కళ్ళకి చీకట్లు వస్తాయి. సూర్యుడు మధ్యాహ్నం పూట ఆకాశంలో ఉండగా ఒక్క క్షణం చూడండి, ఆ తర్వాత కళ్ళకి ఏమవుతుంది? బైర్లు గమ్మి చీకట్లు కమ్ముతాయి. అంటే నిజానికి చీకటికి అవతలో ఉన్న వెలుతురు అంటే కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న పరమాత్మని మనం చూడలేం కనుక చీకటిగా అనిపిస్తుంది. ఆ చీకటిలా అనిపిస్తున్న దాని అవతలది నిజానికి కాంతే. అలాంటి మహాకాంతి స్వరూపుడైన పరమాత్ముడికి నమస్కారం. ఆయన కంటికి కనబడితే కాసేపటికి కళ్ళు బయలుగమ్ముతాయి. అందుకే అర్జునుడికి విశ్వరూపం చూపిస్తే అమ్మ బాబోయ్ చూడలేకపోతున్నాను, దిశో నజానే నలభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస, నాకు నీ రూపం చూస్తూ ఉంటే కళ్ళు బయలు గమ్ముతున్నాయి, ఈ భయంకర కాంతిని ఈ రూపాన్ని చూస్తూ ఉంటే దిక్కులు తోచటం లేదు, శాంతి లభించటం లేదు, ప్రసన్నుడమై సాధారణ కృష్ణ రూపం చూపించు అన్నాడు. అటువంటి కాంతి స్వరూపుడు ఆయన, వాడిని ధ్యానిస్తున్నాను అని ఎన్నో ప్రార్థించాడండో. అయినా భగవంతుడు రాకపోతుంటే ఇంక విసిగిపోయామన్నాడు అనమాట. లావుక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్య శ్రమం బయ్యడిల్ నీవే తప్ప యతఃపరం బెరుగమన్యం పల్దగు దీను నిల్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ శరీరంలో ఇంకెంత కూడా బలం లేదు. మొసలితో యుద్ధము చేసి జయము పొందగలుగుతాననేటటువంటి బలము లేదు. ఆశ అడియాశ అయిపోయింది. ధైర్యం సన్నగిల్లిపోయింది. ప్రాణములు ఉన్న చోట ఉండకుండా పైకి లేచిపోతున్నాయి. మూర్ఛ వస్తోంది. స్పృహ కోల్పోతున్నాను. శరీరం అలసిపోయింది. ఇక నీవు తప్ప నాకెవరూ దిక్కులేరు. నువ్వు శివుడివా విష్ణువువా ఎవరువో తెలియదు. సర్వాంతర్యామివి, అన్నిటికీ మూలకారకుడివి. అందుకే ఎక్కడ పేరెత్తకుండా సకలలోక వ్యాపకుడవైన అనంతుడవైన పరమాత్మ నన్ను రక్షించు, నీవు తప్ప నాకు మరో దిక్కు లేదు, నన్ను రక్షించు, రావాలి నువ్వే ఈశ్వర, వరాలిచ్చేవాడా రక్షించు, సకల లోకాలకి శుభాన్నిచ్చే పరమాత్మ అని పరిపరి విధాలుగా ప్రార్థించి ఒక పుష్పం తీసుకుని అందులోంచి తొండంతో పైకెత్తి దీనంగా ఉండిపోయాడు పాపం అన్నమాట. ఆ సమయంలో ఈ ప్రార్థన సకల దేవతలు విన్నారు. ఇంతోటి ఏనుగును రక్షించడానికి విష్ణువే రావాలా, ఎవడొచ్చినా ఆ మొసలిని చంపలేక కాదుగా. కానీ ఒక్కరు కూడా రాలేదట. ఎందుకని? ఈ ప్రార్థన మనది కాదు. సకల వ్యాపకుడు, సృష్టి స్థితిలయాలకి మూలకారకుడు, మహాత్ముడు అని రకరకాల ప్రార్థన చేశాడు ఈ గజేంద్రుడు. ఈ ప్రార్థన మనకి చెందదు, మనం సామాన్యులం కాబట్టి ఈ ఏనుగు మనల్ని పిలవనప్పుడు మనం వెళ్ళి రక్షించకూడదనే ఉద్దేశంతో బ్రహ్మాది దేవతలు అడ్డం పడలేదు. సర్వము తానైన ఈ ప్రార్థనకు అర్హుడైన పరమాత్ముడు మాత్రమే ఉన్నాడు. లేకపోతే ఎవరో ఒకడు వచ్చి రక్షించండి అంటే ఏ ఇంద్రుడు వజ్రంతో వచ్చి రక్షించలేక కాదు. కానీ ఈయన ఒక అద్భుత ప్రార్థన చేశాడు. అంత గొప్ప ప్రార్థనకి మనం అర్హులం కాదు అనే ఉద్దేశంతో అడ్డపడక ఊరుకున్నారట. ఇప్పుడు భగవంతుడు అఖిల లోకేశ్వరుడు భక్తవరునకు అడ్డుపడదలంచే, ఈ భక్తుడికి అడ్డుపడాలి అంటే వెళ్ళి ఆ ఆపద నుంచి రక్షించాలనుకున్నాడు. అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అల్ల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగునాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్న కుయ్యాలించి సంరంభియై.
ఎక్కడో ప్రసిద్ధికెక్కిన వైకుంఠంలో ఉన్నాడు ఆయన. అల అనే ఒక్క అక్షరాలకి, ఆ రెండు అక్షరాలకి ప్రసిద్ధికెక్కిన అని అర్థం. అల వైకుంఠపురం అంటే జగత్ ప్రసిద్ధికెక్కిన వైకుంఠపురం. అక్కడ కూడా వైకుంఠంలో ఎక్కడున్నాడు మళ్ళీ? నేను మొదట్లో వచ్చినప్పుడు అమెరికా అంటే ఏదో అమెరికా అనుకున్నాను. తీరా వచ్చిన తర్వాత ఎక్కడ లాస్ ఏంజలీస్లో దిగాం, ఎక్కడ వాషింగ్టన్, ఒకదాని కూడా సంబంధం లేదని అర్థమైంది. అలాగే వైకుంఠం అనేది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన నగరం. అందులో రాజధానిలో ఉన్నాడు. ఆ నగరంలో వాళ్ళు ఎక్కడున్నట్ట? ఆ మూల నైరుతి మూలలో ఉన్నాడు. ఆ నైరుతి మూలలో వాళ్ళు ఎక్కడ? సౌధంబు, ఒక అద్భుతమైన భవనం ఉన్నది ఆయనకి. ఆ భవనంలో ఉన్నాడు. మళ్ళీ ఆ భవనంలో ఎక్కడున్నట్ట? దాపల, భవనానికి ఎడమ వైపున ఉన్నాడు. ఈ ఎడమ వైపున వెళ్ళి ఎక్కడున్నాడు? మందారవనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది. అక్కడ ఆ భవనానికి ఎడమ వైపున మందారవనం ఉన్నది. మందారం అంటే ఈ భూలోకంలో ఉన్న మందారం కాదు. మందారమన్నా, హరిచందనమన్నా, చందనమన్నా, పారిజాతమన్నా కల్పవృక్షాలు. మందార పారిజాతశ్చ అని కల్పవృక్షంలో కూడా రకరకాల పేర్లు ఉంటాయి. ఇవన్నీ కల్పవృక్షాలు, కోరిన కోరికలు తీర్చే పవిత్రమైన వృక్షాలు. అందులో ఒక్క చెట్టు పాలసముద్రం నుంచి పుడితే అది ఇంద్రుడి దగ్గర ఉంది. కానీ కైలాసంలోనూ, వైకుంఠంలోనూ, అమ్మవారి మణిద్వీపంలోనూ అన్నీ కల్పవృక్షాలే. అలాంటి కల్పవృక్షాల్లో ఒక జాతి మందారం. ఆ కల్పవృక్షాల యొక్క తోట ఒకటి ఉన్నది, ఉద్యానం. ఈ ఉద్యానంలో కూడా మధ్యలో ఒక సరస్సు ఉంది. అంటే అన్ని పారిజాత వృక్షాలు ఉన్న ఒక తోట ఉంటే ఆ తోట మధ్యలో ఒక చక్కని స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నాడు ఆయన. అందమైన సరస్సు, కొలను. ఈ కొలనులో అంతా అమృత జలం, మళ్ళీ మామూలు నీరు కదా, అమృత సరహా. ఈ మురికి నీళ్ళు, ఉప్పు నీళ్ళు, లేకపోతే ఇంకో నీళ్ళు కాకుండా అమృతమే అందులో జలము రూపంలో ఉన్నది. ఆ జలంతో కూడిన చెరువుకి అన్ని వేపులా గట్టు ఉంది. ఆ గట్టు నాలుగు వైపులా ఏం వేశారట? ఇందుకాంత మార్బుల్స్ అనమాట, చంద్రకాంత శిలలని పరిచారు. ఆ చెరువు చుట్టూతో అన్ని వైపులా గట్ల మీద చంద్రకాంత శిలలని అందంగా పరిచారట. ఈ చంద్రకాంత శిలలతో కూడినటువంటి గట్టు మీద, నేల మీద కూర్చోలేదు ఆయన, మళ్ళీ దాని మీద ఒక పానుపు వేసుకున్నాడు. ఏం పానుపు అది? ఉత్పల పర్యంక. ఉత్పలం అంటే కలువ పువ్వులు. అన్ని కలువ పువ్వులు పరిచాడు. ఆ కలువ పువ్వుల పానుపు మీద వయ్యారంగా ఇలా కూర్చున్నాడు. ఇంతలో లక్ష్మీదేవి ఆయనతో ఎదురుగుండా కూర్చుని కబుర్లు చెప్పుకుంది. దొరక్క దంపతులకి కొంచెం టైం దొరికిందిట. ఈ పూట కాస్త క్రూజ్ రిలీజ్ ఇచ్చారు వాళ్ళకి. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ లక్ష్మి అని కొంగులో పట్టుకున్నట్టండి పాపం. సరదాగా ఇలా కొంగు పట్టుకునే లోపు చెవిలో రక్షించు రక్షించు అనే మాటలు పడ్డాయి. పాహి పాహి. భగవంతుడు అవడం ఎంత కష్టమో చూసారా ఇప్పుడు మీకు? ఆర్గనైజర్లకు ఎప్పుడు కష్టమే, మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటే ఆర్గనైజేషన్ చీటింగ్ వాటికి మైకి పట్టుకుని మీరు 3:00 లోపలికి రావాలను, మీరు 4:45కి రావాలను, సన్మానం అని. అందుకే పాపం కృష్ణ పద్మకి వినడానికి టైం ఉండలేదు. ఆర్గనైజేషన్లో పడితే ఇక తప్పదు, మరి ఏం చేస్తాం? గురువు గారిగా ఉండడం కష్టం, శిష్యుడికి తేలిక. గురువు గారిని గట్టిగా పట్టుకుంటే వైకుంఠానికి పట్టుకుపోతాడు. కానీ ఆ వైకుంఠానికి వెళ్ళి శక్తి సంపాదించడానికి ఈయన కష్టాలు పడాలి. అందువల్ల పరమాత్ముడి యొక్క శరీరంలో లీనమైతే మనకు కూడా ఎంతమందిని రక్షించవలసిన బాధ్యత వస్తుంది. హాయిగా ఒక్క నిమిషం లక్ష్మితో మాట్లాడదామనే లోపు రక్షించు రక్షించు అనే మాటలు వినపడగానే తనను తాను మరిచిపోయాడు. అది సంరంభం అంటే. హడావిడిగా లేచిపోయాడు అన్నమాట. టక్కన లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా లేచిపోయాడు. ఇప్పటిదాకా మాట్లాడదామని కూర్చున్నవాడు అలా కొంగు పుచ్చుకున్నవాడు కొంగు విడిచిపెట్టకుండా టక్కన లేచాడు అనమాట. సిరికి చెప్పడు, లక్ష్మీదేవికి చెప్పలేదు, వెళ్ళొస్తానం లేదు. ఇంట్లోంచి వెళ్ళిపోయి కొంతమంది భర్తలు అంతే, ఎప్పుడు కూడా వాళ్ళు ఆవిడికి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఫోన్ కూడా మర్చిపోతారు. ఆ వాట్సాప్లు పనిచేయవు. స్వామివారు మనకు కొంచెం ఆదర్శంగా ఉన్నాడు. కాకపోతే ఆయన లోక రక్షకుడు, మనము ఏదో బయట భక్షకులం. అందువల్ల ఆయన లక్ష్మికి చెప్పలేదు. సిరికి చెప్పడు శంఖ చక్ర యోగము చేదో ఈ సంధింపడు. శంఖం చక్రం 2 చేతుల్లో ధరించలేదు. ఏ పరివారంబును చీరడు. ఆయనకు చుట్టూతో చాలామంది ఉన్నారు. అంటే 1,00,00,000 మంది సిబ్బంది. జై విజయుల్లో పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరినీ రండి రండి అని పిలవలేదు. పిలిచిన వాళ్ళు రారనుకోండి, వాళ్ళు ముగ్గురు ఒక రూమ్లో పడి ఉంటారు.
100 సార్లు పిలిస్తే 101సారి వస్తారు. అందువల్ల పాపం ఆయన అసలు ఎవరిని పిలవలేదు. అభ్రగపతిల్ పన్నింపడు. పోని ప్రయాణానికి పెడుతున్నవాడు గరుత్మంతుడిని రమ్మనొచ్చుగా, గరుడా రాబోయేట్టు వచ్చేవాడు. ఆయన్ని పిలవలేదు. ఎందుకని? హడావిడి. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. ఇలా చెవుల మీదకి జుట్టు పడిపోతుంది, బాగా ఒత్తుగా గిరజాల జుట్టు ఉంటుంది. ఆ జుట్టు చెవుల మీదకి ఎడుతూ ఉంటే మన వాళ్ళు వయ్యారంగా ఇలా తోసుకుంటూ ఉంటారుగా, ఉన్న 4 గంటలు కట్ చేసుకుని మొహం మీద పడుతుంటే ఇలా తోసుకొని మా ఐదారు గొడవ. స్వామివారు అలా కాదు, హడావిడిలో ఏమైపోయిందని వాడు దువ్వుకోకుండా వాటిని పక్కకు తోసుకోవట్లేదు. వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చెల్లమైన వీడడు. అప్పటిదాకా హాస్యాలు ఆడుతూ మాట్లాడుతూ లక్ష్మి యొక్క కొంగు పుచ్చుకున్నాడని చెప్పాం కదా, ఆ లక్ష్మీదేవి యొక్క కొంగు కూడా విడిచిపెట్టట. చాలాంచలమైన, చాలము అంటే వస్త్రం, దాని యొక్క అంచలం కొంగు, ఆ చివర పట్టుకున్నట్ట. ఆ చివర కూడా వదలడు. ఎందుకని? గజ ప్రాణావనోత్సాహియై, ఏనుగు యొక్క ప్రాణములను రక్షించాలనే ఉత్సాహం వల్ల తనను తాను మరిచిపోయాడు. అది ఆర్తత్రాణ పరాయణత్వం అంటే. రక్షించమని పిలిస్తే అన్నీ వెతుక్కుని వస్తారా? చెక్క అన్నీ మర్చిపోయి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇంటికి తాళాలు వేసామా లేదా, గ్యాస్ కట్టామా లేదా, కారు తాళం ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటే వాడు దేవుడు ఎందుకు అవుతాడు? జీవుడు అవుతాడు. గురువుగారు కాఫీయో బాబు అంటే మెడలో ఉన్న ఇది ఉందో లేదా, మళ్ళీ మనం వచ్చాక తలుపు మూసుకుపోతుందేమో అని కంగారాడు అన్నీ వెతుక్కుని ఆఖరిని ఎప్పుడో వచ్చి కాఫీ తెచ్చేలోపు కాఫీ తెల్లారి నాకు తెలివి తెల్లారినట్టు అయిపోతుంది. అఫ్కోర్స్ మీరు కూడా కొంత విష్ణు స్వరూపులే అనుకోండి. స్వామివారి యొక్క ఈ భక్త పరాయణత్వం ఎంత గొప్పది. అందుకని ఇలాంటి పద్యాలు పిల్లల చేత కంఠస్థం చేయించాలి. సిరికిల్ చెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబును చీరడ భ్రగపతిల్ పన్నింపడు ఆకర్ణికాంత రథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోథిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. ఈ విధంగా బయలుదేరాడు ఆయన. అయితే ఆయనకి మనకు తేడా ఉంది. మనం ఈ మెడలోని కుక్క బెల్ట్ అంటే రూములు తెరుచుకోవడానికి ఉపయోగించేది వదిలేసి బయటకు వస్తే రూమ్ తెరవబడదు, మళ్ళీ వాడిని ఎవడో బతిమాలుకోవాలి. కానీ స్వామి అలా కాదట. ఆయన అన్నిటినీ వదిలినా ఆయన పరివారం ఆయన వదలదు. అందుకని ఆయన భగవంతుడు అన్నారు. ఆయన ఎవరిని పట్టించుకోకుండా బయలుదేరుతూ ఉంటే ఆయన వెంట ఒకరి తర్వాత ఒకరు అందరూ బయలుదేరారండోయ్. తన వెంటల్ సిరి, ఆయన వెనక లక్ష్మీదేవి బయలుదేరింది. కొంగుచ్చులు అవుతున్నాడు కనుక. లచ్చి వెంట అవరోధౌరాతమున్, ఈ లక్ష్మీదేవి వెంట మొత్తం అంతఃపుర స్త్రీలంతా బయలుదేరారు. మా అమ్మ వెనకతల సేవ చేద్దామని మొత్తం వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లక్ష్మీదేవి యొక్క చెలికెత్తులు ఉంటారుగా, ఆవిడ మీద భక్తితో సేవించాలనుకున్నటువంటి వాడు వీళ్ళంతా కృష్ణపద్మ, వసుంధర మొదలైనటువంటి వాళ్ళంతా బయలుదేరారు. దాని వెనకను పక్షీంద్రుడు, ఈ వెనక గరుత్మంతుడు బయలుదేరాడు. ఏమిటో అమ్మగారి వెనకాతల అంతఃపుర కాంతలంతా పెడుతున్నారు, ఏమిటో కారణం తెలుసుకుందామని గరుత్మంతుడు బయలుదేరాడు. వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నిగాయంబును. ఇప్పుడు ఈ గరుత్మంతుడి వెనక కోదండం, శారంగం అనేటటువంటి విల్లు, సుదర్శన చక్రం, సునందం అనే ఖడ్గం, కౌమోదకి గద, పాంచజన్యం అనే శంఖం, ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకడు బయలుదేరాయి. ఎంతమంది పెడుతున్నారంటే ఏదో ఉండుంటుందని నారదుడు, మా గురువు గారు నారదుడు బయలుదేరారు. ధ్వజనీకాంతుండు, ఈ వెనక సేనాపతి చేతిలో బెత్తం పట్టుకు తిరిగే విశ్వక్సేనుడు బయలుదేరాడు. రా వచ్చిరి వయ్యన వైకుంఠపురంబునం కలుగువారాబాల గోపాలమున్. ఈ విధంగా వైకుంఠంలో ఒకరి వెంట ఒకరుగా చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు వెళ్ళారట. ఇంగ్లీష్లో ఫ్రమ్ టు అని వాడినట్లుగా సంస్కృతంలో ఆ అనే శబ్దం వాడతారు. ఆ అనే ఒక అక్షరమునకు ఫ్రమ్ టు అని. అందుకని ఆ బాలగోపాలం అంటే ఫ్రమ్ బాలుడు టు గోపాల్ అని అర్థం అనమాట. ఇంత పిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వరకు. సరే, ఎంత గొప్ప భాష అది. ఆ సేతు హిమాచలం అంటే ఫ్రమ్ సేతు టు హిమాచలం. ఆ చంద్రతారార్కం అంటే ఫ్రమ్ చంద్రుడు నక్షత్రాలు టు సూర్య అనమాట. అందువల్ల మొత్తం ఇంత పిల్లాడు మొదలుకొని పెద్దవాడి వరకు అందరూ వైకుంఠాన్ని వదిలి ఒకరి వెంట ఒకరు లా వెళుతూనే ఉన్నారు.
ఆ సమయంలో లక్ష్మీదేవికి తంటా వచ్చింది. ఆవిడ వదిలించుకోగలదు కానీ వదలదు భర్తని. అలా వదిలితే ఆవిడ లక్ష్మీదేవికి అవుతుంది. అందుకని ఆయన వెంట పెడుతూ ఉంటే ఈ పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు ఆ పర్వతం దగ్గర కడుతున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు. నెటలాల కములంట నివుర జుంజుమ్మని మొసరుతే ముఖ సరోజము నిండ మొసరుతేటులు. ఆవిడ ముఖం తామర పువ్వులో ఉంది. నోట్లోంచి లాలాజలం వస్తుంది. ఏది లోకశ్రేయస్సు కోసం తెచ్చుకుంది. ఇంతలో ఈ పైలోకంలో ఉన్న దేవలోకపు తుమ్మెదలు చూశాయి. తుమ్మెదలు తామర పువ్వు మీద వాలి తేనె తాగుతూ ఉంటాయి. జుమ్మని వాలి అందులో ఉన్న తేనె తాగుతాయి. లక్ష్మీదేవి ముఖాన్ని తామర పువ్వు అనుకుని ఈ దేవలోకంలో ఉన్న తుమ్మెదలు ముఖం చుట్టూ జుమ్మని తిరుగుతున్నాయిట. అప్పుడు లక్ష్మి అంది, వసే తుమ్మెదలారా, ఇది నా ముఖమే, నా ముఖం పద్మంలో ఉండడం వల్ల భ్రమపడుతున్నారు. ఇది నోరు తప్ప లాలాజలం తప్ప తేనె కాదు అని వాటిని పక్కకు తోలిందిట. అంటే ఆవిడ ముఖాన్ని చూసి తుమ్మెదలు పద్మం అని భ్రమపడ్డాయంటే ఎంత అందంగా ఉందో ముఖం చూడండి. అళులదోపగ చిల్క నల్ల నల్లన చేరి ఓష్ఠ బింబద్యుతులొడియనురుకు. మొదట తుమ్మెదల్ని పక్కకు గెంటింది. ఒక గండం గడిచింది అనుకునేలోపు ఆకాశంలో తిరుగుతున్న దేవసుఖాలున్నాయి, దేవలోకంలోని చిలుకలు. ఆ చిలుకలు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని తిరుగుతుంటాయి. చిలుకలకి దొండపండు అంటే చాలా ఇష్టం. పండిన దొండపండు కనపడితే చిలుకలు వాళ్ళు ఏం చేస్తాయి, కొట్టి తినేస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క పెదవులు కనపడ్డాయిట. ఆ పెదవులు ఎర్రగా దొండపండుల్లో ఉన్నాయి. బింబము అంటే పండిన దొండపండు. ఆవిడ ఓష్టములు పెదవులు బింబాల్లో ఉన్నాయట. మీరు పేరు ఉంటారు బింబాధరాలు అనేవారు. అంటే దొండపండులో ఉన్న అధరాలు పెదవులు. పూర్వం ఉత్తమ జాతి స్త్రీలు, దేవతా స్త్రీల యొక్క పెదవులు అలా ఎర్రగా ఉండేవి. ఇప్పుడు కలియుగంలో నానా రకాల లిప్స్టిక్లు రాసుకొని కంపు చేసుకుంటారు. కానీ అవి తుడుచుకున్న తర్వాత తెలుస్తుంది ఆ పెదవులు చూస్తే, చుట్టగాల్చిన వాడి పెదవులాగా. కానీ ఒరిజినల్ జగన్మాత ఆవిడ. ఆ పెదవులు అంత అందంగా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అందుకని అవేవో దొండపళ్ళు అనుకుని చిలుకలు వచ్చి పొడవబోయాయి. అప్పుడు అమ్మంది, నా పెదవులు పొడవకండి బాబు, ఇవి దొండపళ్ళు కావు నా పెదవులు అని మొత్తం మీద వాటిని పక్కకు తోసిందిట. ఇప్పుడేమైందనమాట, సుఖములదోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగచు. ఎంత అద్భుతమైన ఊహండి అసలు అది. ఒకటేమో తుమ్మెదలు ముఖం మీద వాలేయి పద్మం అనుకుని వాటిని తోలింది. ఇప్పుడు చిలుకలు వచ్చాయి పెదవుల మీద వాలేయి దొండపళ్ళు అనుకుని వాటిని పక్కకు గెంటింది. 2 గండాలు గడిచేలోపు 3వ గండం వచ్చింది. ఆవిడ కళ్ళు చేపల్లో ఉన్నాయి. అందుకని మీరు కూడా చూడండి, ఇలా చూస్తే చూడటానికి ఇది చేప తోకలాగా అందంగా. నా కళ్ళు కూడా అలాగే, నేను మీనాక్షుణ్ణి. నా అందం మీకు అర్థం అవ్వక అలా ఉన్నారు. కానీ ఏం అందం అంటే అసలు నా అందం గురించి తెగ పొగిడేయాలి, నన్ను నేనే పొగుడుకోవాలి. సరే, ఏది ఏమైనప్పటికీ అమ్మవారి కళ్ళు చేపల్లో ఉన్నాయి. అందుకే అమ్మవారిని మీనాక్షి, చేప వంటి కళ్ళు కలిగిందంటారు. ఆకాశగంగ ప్రవహిస్తోంది పైనుంచి కిందకి. మందాకిని స్వర్గం నుంచి భూలోకానికి వస్తున్న గంగ. ఆ గంగలో చేపలు ఉన్నాయి. ఆ చేపలు అమ్మవారి దగ్గరికి వచ్చాయి. ఓహో, ఇక్కడ కూడా మా చేపలు ఉన్నాయి అని ఆ కళ్ళ దగ్గరకు వచ్చాయి. అంటే కళ్ళను చూచి చేపలని అవి కూడా భ్రమపడ్డాయి అనమాట. ఆ కళ్ళు అంత అందంగా ఉన్నాయన్నమాట. అప్పుడు లక్ష్మి, ఇవి చేపలు కాదు, నా కళ్ళు, నేను మీనాక్షిని కాదు ప్రస్తుతానికి, పండి అని వాటిని పక్కకు తోసేసింది. అక్కడికి ఈ చేపలు కూడా వదిలింది. మేన పంక్తిని దాట మెయ్యిదీగతోరాయా శంపాలతలు మెంట సరణిగట్టు. ఈ చేపల్ని తోలుకునే అమ్మాయ ఇంకో గండం కూడా గడిచింది అనుకునే లోపు మళ్ళీ ఏం జరిగిందిట, మబ్బుల్లోంచి ఆవిడ అటు ఇటు పెడుతుంటే ఈ మబ్బుల కంటే దేవలోకంలో ఉన్న మబ్బులు తమాషాగా ఉంటాయి. ఆ మబ్బుల్లో మెరుపు తీగలు ఉన్నాయి. ఆ మెరుపు తీగలు టపాటపా మెరుసుకుంటూ వచ్చాయి. లక్ష్మీదేవిని చూశాయి. మనం మెరుపు తీగలం అయితే ఇక్కడ ఇంకో మెరుపు తీగ ఉందేమిటి అంటే లక్ష్మీదేవి ఎర్రగా మెరుపు తీగ మెరిసిపోతుంది అనమాట. అదేదో సినిమా ఉందండి, మెరుపు తీగారా, ఆయన వచ్చారు, ఈయన వచ్చారు, మీరు వచ్చారు, మెరుపు తీగరా అన్నారే, ఇదే. అంటే మెరుపు తీగలో ఉంటే అమ్మవారు ఈ మెరుపు తీగల దగ్గరకు వచ్చాయట. నేను మీలా మెరుపు తీగలు కాదు, నిజంగా లక్ష్మిని అని ఆ మెరుపు తీగల్ని పక్కకు గంటింది. శంపలను జయంప చక్రవాకంబులు కుచయుగంబుదాకి క్రొవ్వు చూపు.
ఇప్పటికి మెరుపు తీగలు తోసేస్తే చక్రవాక పక్షులు వచ్చాయి. చక్రవాక పక్షులు స్త్రీల యొక్క స్తనముల వలె ఉంటాయి. అందుకని లక్ష్మీదేవి యొక్క వక్షోజాలు చూచి ఇవి పక్షుడేమో అని అనుకుని వస్తే, లేదు, లోకానికి నేను సంగీత సాహిత్యాలు ఇచ్చేటటువంటి తల్లిని, ఇవి నా వక్షోజాలు అని వాటిని గంటిందిట. ఈ విధంగా మెరుగు మొగిలు వెంట మేఘంబు కైవడి జలదవర్ణు వెనుక చనెడునప్పుడు. స్వామివారు నల్లగా మేఘంలో ఉన్నాడు, విష్ణువు మేఘం, ఈవిడ మెరుగుతీగ. మేఘం వెనక మెరుగుతీగల లక్ష్మీదేవి ఆయన వెంట పెడుతుంటే ఎంతమందికి ఇన్ని భ్రమలు కలిగాయిట. ఇది భాగవతం యొక్క గొప్పదనం అంటే. ఇటువంటి వింటూ ఉంటే మనం ఒక్క క్షణకాలం ఆ లోకానికి వెళ్ళిపోతాం. అది అలంకారం అంటే. ఈలోపు దేవతలు చూచారు. వినువీధిన్ చనుదేరగాంచిరమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్దన వర్ధిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణుని. దేవతలంతా ఆకాశ మార్గంలో వస్తున్న విష్ణువుని చూచి, ఆహా, పరమాత్ముడు ఎంత కరుణాస్వరూపుడు, ఒక మొసలిని చంపి ఏనుగుని రక్షించడానికి తాను స్వయంగా వస్తున్నాడు, చక్రాన్ని పంపినా చాలు కదా, అలా కాకుండా తానే స్వయంగా వస్తున్నాడు అని భక్తితో చూచిన దేవతలు నమస్కరించారు. ఎవరిని? దేవతలను అనుగ్రహించేవాణ్ణి, రాక్షసుల్ని చంపేవాణ్ణి, సమస్త లోకాల మీద కరుణని ప్రసరింపచేసేవాణ్ణి, యోగుల హృదయంలో విహరించేవాణ్ణి, అపజయమెరగక జయమే కలిగినటువంటి వాణ్ణి, అంతటా వ్యాపించిన వాణ్ణి, నల్లని వర్ణం కలిగిన వాణ్ణి, కాంతి స్వరూపుణ్ణి చూచారు. వెంటనే రెండు చేతులు జోడించారు. ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేసి పూల వర్షం కురిపిస్తూ ఉంటే, ఈ ఏనుగుని రక్షించేటటువంటి తొందరలో ఉన్నాయన ఆ పువ్వులు స్వీకరించలేదు, నమస్కారాలు పట్టించుకోలేదు, ఆశీర్వదించకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయన తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు లక్ష్మికి అనుమానం వచ్చింది. ఎప్పుడూ నాకు చెప్పకుండా వెళ్ళడు, ఇవాళ వెళ్ళిపోతున్నాడు హడావిడిగా, ఈ మధ్యకాలంలో ఏదో తేడా వస్తుంది. పూర్వం కనీసం వెళుతున్నప్పుడు వెళ్ళొస్తానని చెప్పేవాడు, ఒక మెసేజ్ అయినా పెట్టేవాడు. ఈ భక్తుల మీద వ్యామోహంతో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు ఈయన అడుగుదాం అనిపించింది ఆవిడకు కూడా. తన వేల్చేయు పదంబు పేర్కొనడనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్సులు మృచిల్చిరో కలుల్ వేద ప్రపంచంబులల్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. తాను ఎక్కడికి వెళుతున్నాడో చెప్పటం లేదు స్వామి. కొంగుచ్చుకు లాక్కుపోతాడు, అడుగుదామంటే చెప్పడం. ద్రౌపది లాంటి దిక్కులేని స్త్రీ ఎవరైనా రక్షించమని మొరపెట్టుకున్నదా? అనాథ స్త్రీల యొక్క మాటలు విన్నాడా? లేక దుర్మార్గులు దొంగలు ఎవరైనా వేదములను అపహరించుకుపోతే వాళ్ళని చంపి వేదములను రక్షించి తిరిగి బ్రహ్మకి ఇవ్వాలనుకుంటున్నాడా? అంటే ఇక్కడ వరకు మళ్ళీ మత్స్యావతారాన్ని స్వీకరిస్తున్నాడు అనమాట. లేక దేవతల మీదకి రాక్షసులు దండయాత్రకు వెళ్ళారా? ఏ ప్రహ్లాదుడు లాంటి భక్తుడినో శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు చూపించు అని పాపాత్ములు ధిక్కరిస్తున్నారా? కారణం ఏమిటి అని అడుగుదాం అనుకుందిట. అడిగితే చెప్పడనుకుంటుందిట. అంత ఆవిడ పడుతున్న తడబాటంతా ఒక పద్యంలో రాశారు భాగవతంలో. అడిగెదనని కడువడిదను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్ బెడబెడ చిడిముడి దడబడ నడుగిడు నడుగెడదు జడిమ నడుగెడు నెడల. ఇది చదవాలి మీరు అయ్యాక, కాగితం మీద రాసుకుని. రెండు రకాలుగా చదువుతాను. ముందు ఏ పదానికి పదార్థం చెబుతాను. అడిగెదనని, తన భర్తని ఎక్కడికి వెళుతున్నాడో అడుగుతానని, కడువడిదను చాలా వేగంగా వెళుతుందిట. అడిగిన అంటే అడిగినప్పటికీ తన మగడు తన భర్త నుడువడని చెప్పడేమోనని నడ ఆ ముందుకు వేస్తున్న కాలు ఉడుగున్ ఆపేస్తుంది, అంటే నడిచేది ఆగిపోతుంది. వెడవెడ ఈ కంగారులో ఏమైందనమాట, చిడిముడి తడబడ తొట్టుపాటు అటు ఇటు ఊగిపోతుంది, కదిలిపోతుంది. కాళ్ళు ఒక్కసారి తడబడతాయిగా, ఆ తడబాటుతో వెళుతోందట. అడుగిడు అడుగెడదు, ఓ అడుగు వేస్తుంది మళ్ళీ అంతలోనే వెనక్కి లాక్కుంటుంది, తడబడుతోందనమాట. జడిమ జడత్వంతో, చురుకుతనం లేక. ఎందుకంటే ఆయనంటే వెడతాడు, లాగుతున్నప్పుడు వీళ్ళు ఆయనతో సమానంగా నడవడం కష్టం. వెళ్ళనా వద్దా అనుకుంటూ ఉన్నటువంటి మందకొడితనం వల్ల అడుగు ఇయలేకపోతుందట. ఇంత బాధని ఈ డకార ప్రాసలో చెప్పారు. ఇలాంటి పద్యాలని బాగా చదివితే ముఖానికి ఒక ఎక్సర్సైజ్ అది.
అడిగదనని కడువడిదను అడిగిన తన మగడు నుడువడని నడయుడుగు మెడవెడ చెడి ముడి తడబడ నడుగెడు నడుగెడదు చెడిమ నడుగెడు నెడల. ఇలా కుక్క తిప్పుకోకుండా పిల్లల చేత తీస్తే ఈ డకారాన్ని మా చిన్నప్పుడు నల్లలారి తెల్లలారి అనమనేవారు. ఆ తర్వాత అన్నాడు సార్ నల్లలారి తెల్లలారి తెలుస్తుంది. అంత అద్భుతమైన పద్యాలు మన తెలుగు భాషలో ఉన్నాయి. పోతన గారికి భక్తితో నమస్కారం అందుకే చేసుకోవాలి. ఇలా వెళుతూ ఉండగా చెవుల కాంతి, ఈ కొండలాల కాంతి బుగ్గల మీద పడింది, జుట్టు తడబడిపోతున్నది, కోటి చంద్రుల కాంతితో సంకోచిస్తూ వెళ్ళిపోయింది. ఎంతలోనే శంఖం చక్రం గదా పద్మ ఆయన చేతిలోకి వచ్చాయి, పిలవకుండా చేతిలోకి వచ్చాయి. వెంటనే చక్రాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఆ చక్రం మహావేగంగా వెళ్ళింది. ఆ మహావేగంగా వెళ్ళినటువంటి చక్రం సరస్సులో ప్రవేశించి గుబుల్ గుబుల్ గుంభద్వానముతో కొలంకువు కలంకుం పొందగా వంది దుష్టాంభో వర్తి వసించు కర్కటికి దాయంబోయి హృద్వేగమై. ఆయన చేతిలో ఉన్న చక్రాన్ని ఆయన అలా విడిచిపెట్టాడు. అది ఎక్కడికి వెళ్ళింది? అంభోజాగర మధ్య నూతన నళిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చెలువారంజొచ్చి నేటన్ గుబుల్ గొంభద్వానముతో కొలంకువు కలంకుం పొందగా వంది దుష్టాంభోవర్తి వసించు కర్కటికి డాయంబోయి హృద్వేగమై. మంచి తామర పువ్వులుతో కూడిన ఒక కొలనున్నది. ఆ కొలడులో ఉన్నటువంటి తామర పువ్వులు పద్మిని, అంటే ఆడతామర పువ్వులట, భార్యలట. భార్యల మధ్య ప్రేమతో సూర్యభగవానుడు కొలనులోకి వచ్చాడా, వాటిని ప్రేమతో స్వీకరిస్తున్నాడా అన్నట్టుగా ఉంది చక్రం. అందులో తామర పువ్వులు ఉన్నాయండి. చక్రం వస్తోంది. ఈ చక్రం సూర్యుడిలాగా వెలిగిపోవడం వల్ల చూడడానికి ఎలా ఉందన్నమాట, పద్మిని స్త్రీల దగ్గరకి ప్రేమతో సూర్యభగవానుడే వస్తున్నాడు అన్నట్టుగా ఉంది. అలా కాంతితో ధగ వెలిగిపోతూ ఆ చక్రం సరస్సులో ప్రవేశించింది. ఇక నేను విజయం పొందుతున్నాను, ఈ ఏనుగు నా చేతిలో పీనుగైపోతోంది అనే ఆనందంతో ఉందే, అలాంటి ఆ ఏనుగు కాలు పట్టుకొని ఉత్సాహంతో పరవళ్ళు దొక్కుతున్న మొసలి దగ్గరికి వెళ్ళింది. గిర్రును తిరుగుతూ దాని చుట్టూ పేక పర్రును కోసిపారేసింది. పొట్లకాయలు కూడా పోయలేము మనం అలాగా. అలా చెక్క తలకాయ తరిగింది. దాని తల తెగి అలా పడింది. నోట్లో ఉన్న కాలు బయటకు వచ్చేసింది. క్షణాలలో విముక్తి కలిగింది దానికి. అప్పుడు ఎంతో ఆనందంతో ఒక్కసారి తొండమెత్తి ఘేంకరించింది. ఇప్పుడు ఈ చచ్చిపోయిన మొసలి కాస్త ఒక అందమైన పురుషుడిగా మారిపోయింది. ఈ మొసలి గారికి ఒక పాత జన్మ రహస్యం ఉంటుంది. వాడు శాపం వల్ల అలా మొసలిగా మారినవాడు. వాడికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. మనకి సినిమాల్లో రింగులు తిప్పి వెనక్కి తీసుకెళ్తాడు ఫ్లాష్ బ్యాక్ అని. ఒకప్పుడు అంటాడు అనగానే అలా గెరగెర తిప్పేవారు పూర్వం. అలా వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. అలా ఈ మొసలికి కూడా పూర్వజన్మ రహస్యం ఒకటి ఉన్నది. వాడు అసలు మొసలి కాదు, హూ అనే ఒక గంధర్వుడు. గంధర్వుల్లో హాహా హూ అని ఇద్దరు ఉండేవారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు కవల పిల్లలు. అందులో రెండోవాడు వీడు. WHO హూ కాదు, సంస్కృతంలో హూ అనమాట వీడు. ఈ మొసలి పూర్వజన్మలో హూహు అనే గంధర్వుడు. వాడు ఒక రోజున విమానం ఎక్కి అన్ని లోకాలు తిరగాలనుకున్నాడు. వాడు విమానం అనే క్రూజులో బయలుదేరాడు. కాకపోతే బుర్ర కొంచెం లూజు. అలా విమానంలో తిరుగుతూ కేదారం దగ్గరకు వచ్చాడు. ఆ కేదారంలో చల్లని నీటితో ప్రవహిస్తున్న మందాకిని నది కనపడింది. ఆ నదిలో కంఠం వరకు నిలబడి 2 చేతులు పైకెత్తి భక్తితో ఓం నమః శివాయ అని ధ్యానం చేస్తున్న దేవలుడు అనే ఒక ఋషి కనపడ్డాడు. దేవలుడు అనే ఈ ఋషి చాలా గొప్పవాడు, మహానుభావుడు, మహాతపస్సు చేశాట. చల్లని మంచు ముద్దలా ఉండే గంగా నదిలో 1000 ఏళ్ళు పేకలోతు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడంటే అంత గొప్పవాడండి. ఈ హూహు అనే గంధర్వుడికి ఇతని తపశ్శక్తిని పరీక్షించాలనే కోరిక కలిగింది. పోయే కాలం వచ్చి ఈయన నిజంగా నిష్ఠాగరిష్ఠుడేనా, కఠోర తపస్సు చేస్తున్నాడా, ఈ తపస్సుని పరీక్షిద్దాం అనుకున్నాడు. ఐ వాంట్ టు టెస్ట్ హిమ్ అనుకున్నాడు పాపం. అనుకుని వెంటనే ఒక మొసలు రూపం ధరించి నీళ్లలో చేరి ఆయన కాలు ఉచ్చుకులాగాడు. ఆయన ఢామ్మని పడిపోయాడు. దాంతో ఆయన తపస్సు భగ్నం అయిపోయింది. తపస్సు పాడవడంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. మూఢుడా,
వేల సంవత్సరములు కష్టపడి తపస్సు చేసి మరికొద్ది రోజుల్లో శాశ్వతంగా మోక్షం పొందబోతున్న సమయంలో కాలుచుగులాగి నా తపస్సు పాడి చేశావు కనుక ఇదే నీకు నా శాపం. ఏ మొసలి రూపంతో నా కాళ్ళు పట్టుకున్నావో ఆ మొసలి రూపం నీకు శాశ్వతమై ఎప్పటికీ మొసలిగా ఉందువుగాక అని చెప్పించేశాడు. దాంతో ఈయన కాళ్ళు పట్టుకుని ఏడ్చి, నా కర్మగారి ఈ భూలోకానికి వచ్చానండి, హాయిగా విమానంలో పైన తిరక్క అనవసరంగా శాపానికి గురయ్యాను, ఈ మొసలి రూపంలో ఉంటూ జీవుల్ని తింటూ బతకలేను, నాకు శాపవిముక్తి ఇవ్వండి బాబోయ్ అనగా ఆయన జాలిపడి, నువ్వు తొందరపడి నన్ను పరీక్షించి కాళ్ళు లాగావు, నేను తొందరపాటుతో శపించాను, సరే నీకు శాపవిముక్తి ఇస్తున్నాను. లక్షల సంవత్సరముల పాటు నువ్వు పాల సముద్రంలో త్రికూట పర్వతంలో ఉన్న ఒక చెరువులో మొసలి రూపంలో పడుందువుగాక. ఒకానొకప్పుడు కారణజన్ముడైన ఒక గజరాజు వస్తాడు, అప్పుడు వాడి కాళ్ళు పట్టుకుని యుద్ధం చేస్తావు. ఆనాడు శ్రీ మహావిష్ణువు చక్రం వేస్తాడు, ఆ చక్రం వల్ల నీచక్రముడివైన నీ తల తెగుతుంది, నీకు శాప విముక్తి అవుతుంది, తిరిగి గంధర్వుడు వేయి గంధర్వలోకానికి పోతావన్నాడు. అందుకే విష్ణువు చక్రం వేయగా వాడి తల తెగగా ఆనాటి దేవరుడి యొక్క శాపం నుంచి విముక్తి పొంది తిరిగి గంధర్వుడిగా మారి విమానం ఎక్కి విష్ణువునికి భక్తితో నమస్కారం చేసి, ఇంకెప్పుడు నేను ఎవరిని పరీక్షించనండి బాబు అని వెళ్ళిపోయాడు తన లోకానికి. ఇప్పుడు గజరాజు గారు అతి కష్టం మీద నీళ్ళలోంచి రాలేకపోతూ ఉంటే తొండం ముచ్చుకు బయటికి లేగాడు స్వామివారు. ఆయనకి జాలి ఎక్కువ కదా, అందుకని మనకి చెయ్యి ఊతగా ఇచ్చినట్టుగా చెయ్యి పుచ్చుకుని ఒడ్డుకు లాగినట్లుగా తొండం పుచ్చుకు లాగాడు. లాగి చెమట తుడిచి ప్రేమతో నిమిరాడు. పాపం ఆడ ఏనుగులన్నీ అప్పటిదాకా పారిపోలేదండోయ్. 1000 ఏళ్ళు ఆయన యుద్ధం చేస్తుంటే భార్యలు ఒడ్డు మీదే ఉన్నారు తప్ప విడాక్కని వెళ్ళలేదు. వాటికి అంత ప్రేమ, అవి పతివ్రతలే. అందుకని ఎవరిని అక్కడ ఉండిపోయి మా స్వామి వచ్చాడని చుట్టూ చేరే. ఎప్పుడు భర్తను తెప్పేవారు కదటి వాళ్ళు, మీరన్నీ ఇలాంటి పనులు చేస్తారు, నన్ను సరిగ్గా చూడటం లేదు, వాడు ఎవడికో కాపీ ఇచ్చారు, ఇలాంటి తెప్పుళ్ళు ఏమీ ఉండేవి కదట. ఆ భార్యలు అంత మంచి భార్యలండి, ఎంత యోగం అండి బాబు. అలాంటి పతివ్రతలు దొరికితే అంటే మీలాంటి వాళ్ళు అనమాట. భర్తలు ఎంత ఆనందం పొందుతున్నారు, అసలు మీ భర్తలు ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు అనమాట. అలా అనకపోతే రేపు రాదు గోవిందా. సరే ఇప్పుడు ఏమైంది, ఆయన చేత్తో అలా నిమిరి వాటన్నిటికీ శాప విముక్తి కలిగించాడు. ఇంతకీ వాళ్ళెవరు, ఆ గజరాజు గారు ఎవరు, ఆ గజరాజు గారి పక్కన ఆడ ఏనుగులు, వాటికి కూడా శాప విముక్తి కలిగి వారు వైకుంఠానికి పోయారు. ఆ గజరాజు గారి పేరు ఇంద్రద్యుమ్న మహారాజు గారు. అవనీనాథ గజేంద్రుడా మకరితో ఆలంబుగా విల్చమున్ ద్రవిడాధీసుడతండు పుణ్యతముడు ఇంద్రద్యుమ్ననాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌన నియతిన్ సర్వాత్మునారాయణు సవిశేషంబుగ పూజ చేసను మహాశైలాగ్రభాగంబున. ఎన్నాళ్ళు మొసలితో ఘోర యుద్ధం చేసిన ఆ ఏనుగు పూర్వజన్మలో ద్రవిడ దేశాన్ని పరిపాలించిన మహారాజు ఇంద్రద్యుమ్న మహారాజు. తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములని పిలువబడే 4 ఆ రోజుల్లో ద్రవిడ దేశం అనేవారు. ఈ 4 దేశాలని పరిపాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు గారు, ఆయన గురించి మీరు విన్నారుగా. పురీ జగన్నాథ ఆలయం ఆయనగా కట్టించాడు. జగన్నాథస్వామి ఆలయం కట్టించిన మహానుభావుడు, చిరంజీవుల్లో చాలా గొప్పవాడు, మహాతపస్యాలి, ఎంతో కాలం ధర్మబద్ధంగా జీవించిన వాడు. ఇంకంతటి వైష్ణవుడు లేడు, అంతటి వాడు ఆయన. ఇలా ఉండగా కొంతకాలం పరిపాలన అయ్యాక ఆయనకి ఏమనిపించిందంటే, ఇంకెంతకాలం పరిపాలించినా ఎన్ని గుళ్ళు కట్టినా ఎప్పటికైనా వైకుంఠానికి వెళ్ళాలి కదా, వైకుంఠానికి వెళ్ళాలంటే తపస్సు చేస్తే బాగుంటుందనుకుని ఆయన భార్యల దగ్గరకు వచ్చి, ఇక నేను సన్యాసం పుచ్చుకొని తపస్సు చేస్తాను. కానీ ఏమండి మీరు లేకపోతే మేము ఉండలేమండి, మీరు సన్యాసం ఎలాగో పుచ్చుకుంటారు, ఇంత పూర్వం మేము సువాసినులం, ఇప్పుడు సన్యాసినులు చేయండి అనగా, సువాసినుడి చేయడం కంటే సన్యాసినుడి చేయడం తేలిక అని భార్యలకు కూడా సన్యాసం ఇప్పించాడు. ఈయన సన్యాసి, వాడు సన్యాసినుడు. ఇంతలో భటులు వచ్చారు, మేము కూడా ఇక్కడ ఉండవండి, మీరు మీ అబ్బాయికి పట్టాభిషేకం చేశారు, మేము మా పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేసి మేము వచ్చేస్తున్నాం, మాకు సన్యాసం ఇప్పించమంటే ఇప్పుడు మళ్ళీ మొదలుకొచ్చింది. ఆయన సన్యాసి, ఆయన భార్యలు సన్యాసినులు, భటులంతా సన్యాసులు అయ్యారు. సన్యాసులు కాదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని గురువుగా భావించారు కనుక వదలట్లేదనమాట. వదలబొమ్మాడి అన్నట్టుగా వాళ్ళు ఆయన వదలకుండా సన్యాసులే బయలుదేరారు. చూసారా, క్రూజుకి వెడితే క్రూజు,
లేకపోతే కొండకెడితే కొండ, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి అలాంటి మహానుభావులైన శిష్యులు ఆయనకి కూడా దొరికారు. ఎంతమందిని వెంట పెట్టుకుని ఆయన తపస్సు చేయటానికి మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. అంటే నేటి మలేషియా. ఈ మలేషియాకి వెళ్ళి అక్కడ అన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన చెట్లు అవన్నీ ఉన్నాయి, యాలకులు, గంధం చెట్లు, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. అక్కడ ఒక కొండ మీద బండరాయి మీద కూర్చున్నాడు. అదే నేటి బాతు కేవ్స్ ఏవో ఉంటాయి కదా, దాని పేరేంటే బాతేనా. అక్కడ కిందేమో కుమారస్వామిది, పైన కొండపైకి వెడితే విష్ణువు యొక్క ఆలయం ఎంత బాగుంటుందండి. ఎన్ని లోపల లక్షల సంవత్సరాల క్రితం విష్ణువు యొక్క బొమ్మలు, శివుడి బొమ్మలు ఉంటాయి. అంత ప్రాచీనమైనది అది. అక్కడ ఒక తోట కూర్చొని తపస్సు చేశాడు. చుట్టూతో బండరాళ్ళ మీద కూర్చొని ఆడవాళ్ళు కూడా జపం చేసుకున్నారు, భార్యలు, సన్యాసినులు, భటులు కూడా కూర్చొని జపం చేశారు. అలా కొంతకాలం జపం చేయగా ఈయనకి మహామహిమ కలిగింది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసాయి. జరుగుతున్నది తెలిసింది, జరగబోయేది తెలిసింది, జరిగినది కూడా తెలిసింది. ఏది జరిగిందో, ఏది జరగబోతోందో, ఇప్పుడు జరుగుతున్నదేదో అన్నీ తెలిసి కొద్ది రోజుల్లో వైకుంఠానికి కడతాననే ఒక భ్రమ ఆయన పొందాడు, మహిమ పొందాడు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం జపం చేస్తే మహిమలు వస్తాయి, శక్తులు వస్తాయి. అప్పుడు కనుక నేను గొప్పవాడిని అహంకారం పొందితే మళ్ళీ పతనం అయిపోతాడు. ఈయనకు కూడా కొంచెం అహంకారం వచ్చింది. అప్పుడప్పుడు ఇలా కాలు మీద కాలు వేసుకుని నన్ను మించిన వాడు లేడు అనుకునేవాడు. ఇలా మేసాలు మెలిత్తాడు. మగవాళ్ళు మేసాలు మెలిత్తినప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలన్నమాట, మేం గొప్పవాళ్ళం కదా అని ఇలా మెలియ్యాలి. ఏదో ఒకటి మెలిగిపోతే అలాగా. ఈ స్థితిలో ఉండగా ఒక రోజున అక్కడికి రాక ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన చూస్తే ప్రపంచం వణికిపోతుంది. పాపాత్మల పాలిటి శత్రువు ఆయనే అగస్త్య మహర్షి. వింధ్య పర్వత గర్వము సర్వం కర్వం చేశాడు. సముద్రం మొత్తం తాగినవాడు, ఇల్వలుండి వాతాపిని చంపినవాడు. ప్రపంచంలో ఆయన వస్తే ఇంద్రుడు మొదలుకుని అందరూ నమస్కరిస్తారు. అంత గొప్ప తపస్యాలి, గర్వం లేనివాడు ఆయన. నహుషుణ్ణి పదభ్రష్టుణ్ణి చేసినవాడు ఆయనే. అటువంటి అగస్త్యుడు అనుకోకుండా ఆయనకి దర్శనం ఇవ్వడానికి వచ్చాట. ఒకనాడ నృపుడచ్యుతున్ మనములో ఊహింపుచున్ మౌని అయి అకలంక స్థితి నున్నచో కలశజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయోని బుట్టుమని శాపం విచ్చే భూవల్లభ. ఒకనాడ రాజుగారు జపం చేసుకుంటూ నేను గొప్పవాడిని అయిపోయాననే భ్రమలో ఉండగా, నాకు అన్ని శక్తులు వచ్చాయనే ఆనందంతో ఉండగా అక్కడికి కలశజుడు, కుండలో నుంచి పుట్టిన అగస్త్య మహర్షి వచ్చాడు. తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు. ఆయన రాగానే అందరూ కూర్చున్నారు. రాజుగారు లేస్తే వాళ్ళు లేచేవారు, కానీ ఈయన నేను వస్తే లేవాలా అన్నట్టు కూర్చున్నాడు. ఆయన లేవలేదు, తక్కిన వాళ్ళు లేవలేదు. అతిథి ఇంటికి రాగానే ఎవరినైనా లేచి నిలబడి కూర్చోబెట్టి పూజించటం మన ధర్మం. అది సనాతన ధర్మం యొక్క లక్షణం. పైగా వచ్చినవాడు మహాత్ముడు. ఈయన అహంకారంతో లేవకపోవడంతో ఆయనకు ఆగ్రహం కలిగింది. లేవక పూజింపకయున్న మౌనిగని, లేవక పూజించకుండా మౌనంతో ఉండడంతో కొంచెం కోపగించాడు. విష్ణు భక్తులు ఎలా ఉండాలి? వినయంతో ఉంటారు. అతిథులను ఆహ్వానించాలి, కూర్చోబెట్టాలి. ఏమీ పెట్టడానికి లేకపోతే మంచి మాటలతో కనీసం ఆదరించాలి. అవేమీ చేయకుండా అహంకరిస్తావా అని పలికి మొదట ఏమని తిట్టాడు? మూఢా, మూర్ఖుడా అన్నాడు. జ్ఞానాజ్ఞానములు ఎరగని మూఢుడా. రెండవది లుబ్ధ అన్నాడు. ఇక్కడుంది స్పెషాలిటీ. శబ్దములో గొప్పతనం ఇందులోనే ప్రయోగించి చూపించాడు అగస్త్యుడు. లుబ్ధుడు అంటే ఒక అర్థం పిసినిగొట్టు. తపోధనం పెరిగినప్పుడు ఈ తపస్సు ఇతరులకి పంచిపెట్టనివాడు లుబ్ధుడు. తమ దగ్గర శక్తి ఉన్నప్పుడు అది ఇతరులకి అంతో ఎంతో ఇవ్వాలి. ఇవ్వకుండా దాచుకున్నవాడిని లుబ్ధుడు అంటారు. రెండోది లుబ్ధ అంటే బోయేవాడు. అడవులలో తిరిగేటటువంటి చదువు లేని కిరాతకులకి సంస్కారం పెద్ద తెలియదు కనుక లేవడం, నమస్కారం చేయడం తెలియదు. నువ్వు చదువుకున్నవాడివి, రాజువి, నువ్వు కూడా ఒక కిరాతకుడిలాగా ఆదరించకుండా కూర్చునున్నావు అని అర్థం వచ్చేలాగా ఒరే బోయేవాడి లాంటి వాడా అన్నాడు. అందువల్ల నీకు ఇదే నా శాపం. అహంకారం వల్ల తపస్సు పాడు చేసుకుంటున్నావు కనుక నీ తపస్సు బాగుపడాలంటే, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే నీ అహంకారం సర్వము నాశనం చెయ్యాలి. అందువల్ల నేను శపిస్తున్నాను. గజరాజవంశంలో గజరాజు అయి పుట్టు అన్నాడు. మళ్ళీ పిచ్చి ఏనుగై పుట్టడం లేదండోయ్. ఈ పీనుగుల్లాగా సర్కస్సులో ఉండి ఏనుగు కాకుండా కరీంద్రోత్తమయోని పుట్టుమని శాపం బిచ్చే.
ఉత్తమమైన గజరాజుగా పుడుదువుగాక అన్నాడు. ఒక్క దెబ్బకి అంతటి వాడు ఏనుగైపోయాడు. కరినాథుడయ్యనాతడు కరులైరి భటాదులెల్లా. ఆయన వెంటనే గజరాజుగా పుట్టాడు. ఆయన భార్యలు ఆడ ఏనుగులయ్యారు. ఆయనతో పాటు తపస్సు కలిగిన ఆయన భటులు మిగతా ఏనుగులుగా మారారు. అంటే ఒక మహాత్ముడిని సేవిస్తున్నప్పుడు ఆయన పుణ్యంలో భాగం ఎలా ఉంటుందో పాపంలో కూడా భాగం ఉంటుంది. అందువల్ల గురువుగారు అంటవే కాదు, గురువుగారు తపస్సు చేసినప్పుడు ఎంత పుణ్యం వస్తుందో, ఆయన ఏదైనా తేడా చేసినప్పుడు అంత ఎంతో వీళ్ళకి వస్తుంది. ఎప్పుడు అహంకరించినప్పుడు. మీలాంటి నిరహంకారులకు ఏముండదు అనుకోండి, మీరు ఎంత నిరహంకారులండి, అసలు రవ్వంత కూడా కోపం కనపడదు మీ దగ్గర, ఏ వ్యామోహం ఉండదు. కాబట్టి మీకు ఏం సంబంధం లేదు. వాళ్ళంటే అహంకారంతో ఉండడం వల్ల దెబ్బతిన్నారు. సాత్వికులు, మహాత్ములు, భార్యాభర్తల మధ్యలో ఏనాడు తగాదా లేని వాళ్ళు, ఇంట్లో ఎప్పుడూ ఎంతో శాంతంతో ఉండేవాళ్ళు, ఆఫీసుకు వెడితే శాంతకుమారి శాంతకుమారుల్లో ఉండేవాళ్ళు, అన్ని రకాల మంచి లక్షణములు కలిగిన మీకు ఏ ప్రమాదం ఉండదు. కానీ వాళ్ళు అలా కాకుండా వాళ్ళు కూడా అహంకారం పొందడం వల్ల రాజుగారితో పాటు శాపానికి గురయ్యారు. ఈ విధంగా రాజుగారు గజరాజు అయితే, భార్యలు కరిణి జనమైతే, భటులు మొగ ఏనుగులు అయ్యారు. ఎన్నాళ్ళు ఆ శాపాన్ని అనుభవించారు. శాప విముక్తిగా ఏమన్నాడు, ఒకానొకప్పుడు హూహు అనే గంధర్వుడు మొసలి రూపంలో నిన్ను పట్టుకుంటాడు, మీ ఇద్దరికి యుద్ధం అవుతుంది, అప్పుడు నువ్వు ఈ పూర్వజన్మలో చేసిన తపస్సు యొక్క ఫలంగా భగవంతుడిని ధ్యానిస్తావు, అప్పుడు ఆయన రక్షిస్తాడన్నాడు. ఇప్పుడు అర్థమైందా పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో నన్ను ఎందుకన్నారు భాగవతంలో. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాడు, పురి జగన్నాథ స్వామికి ఒకానొకప్పుడు ఆలయం కట్టినవాడు, ఎన్నో దాన ధర్మములు చేసిన వాడు అవటం వల్ల ఏనుగైనా పూర్వజన్మ పుణ్యం సమయంలో కాపాడి టక్కన ఆ భగవంతుడిని ధ్యానించేలా చేసింది. ఆయన కూడా వచ్చాడు, మొసలిని చంపాడు, ఏనుగుని భార్యలతో పాటు ఒడ్డుకు లాగాడు, చేత్తో నిమిరాడు. నిమరగానే వాళ్ళంతా మహారాజుగా రాణులుగా మారిపోయి దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు. వారందరిని అనుగ్రహించాడు స్వామి. ఎందరిని అనుగ్రహించాక ఇప్పుడు పక్కకి తిరిగాడు. ఇంతవరకు వెనకే ఉందిగా కొంగుచ్చుకు లాగుతూ ఉంటే ఆయన భార్య లక్ష్మి ఇప్పుడు గుర్తుకొచ్చింది. గుర్తుకు రావడం ఏంటండి, అదొక నాటకం. ఇప్పుడు లక్ష్మికేసి తిరిగి, లక్ష్మి ఇందాక నీకు చెప్పకుండా కొంగుచ్చుకు లాక్కొచ్చేసాను, ఏమనుకోకి అన్నాడు. ఎంత గొప్ప విషయం అయినా భార్యను అలాగా అనాలి, అనకపోతే వాడు ఎందుకు మరి అట్టండో. అందుకని ఇప్పుడు వెంటనే ఏమన్నాడు అనమాట, బాలా నా వెను వెంట నువ్వేలా గతి వచ్చున్నప్పుడు నీ చేలా చలంబు బొట్టుట కాలో ఏమంటి నన్ను అంభోజముఖి. పద్మముఖి, నేను ఆకాశ మార్గంలో ఏనుగుని రక్షించడానికి అన్నీ మరిచిపోయి వచ్చేసాను. ఆ కంగారులో నీ కొంగు కూడా విడిచిపెట్టకుండా లాక్కొచ్చాను. అలా మహావేగంగా వయ్యారంగా వస్తున్నప్పుడు నీ కొంగుచ్చుకుని ఈడుస్తూ ఉంటే నా గురించి నీ మనసులో ఏమనుకున్నావు? ఆవిడ ఏమనుకుందో అన్నీ తెలుసుండి కూడా నీ మనసులో నా గురించి ఏమనుకున్నావో ప్లీజ్ చెప్పవా అనగా ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఏమండి, ఏ ముహూర్తంలో మిమ్మల్ని నేను కట్టుకున్నానో అప్పటి నుంచి మీ సంగతి నాకు తెలియదే ఉంది. ఇప్పుడు ఇలాగే మాడతారు, మళ్ళీ ఎవడో పిలుస్తాడు, అన్నీ వచ్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు మీకు ప్రాణరక్షణతో రక్షించమని ప్రార్థించే భక్తులు, స్తంభంలోంచి వచ్చి రక్షించమని ప్రార్థించే భక్తులు, దేవా దీనబాంధవా అని పాడి వస్త్రాలు ఇమ్మనేవాళ్ళు, ఉద్యోగం ఇమ్మని ప్రార్థించేవాళ్ళు, H1 వీసా కష్టాల నుంచి తొలగించి రక్షించమని ప్రార్థించేటటువంటి ఉద్యోగులు, ఈ జనాలే పిలుస్తూ ఉంటారు. నువ్వు అన్నీ మర్చిపోయి వెళ్ళి రక్షిస్తూనే ఉంటావు. నాకు అదే కావాలి. నువ్వు నా పక్కన కూర్చుని నాతో కబుర్లు చెప్పడం కంటే ప్రపంచాన్ని నీవు రక్షించటమే నాకు ఆనందం. నేను నీలో ఒక భాగాన్ని కనుక అందువల్ల ఎప్పుడూ ప్రజలు అలాగే రక్షించు. కాకపోతే నాకు ఇంకొక కోరిక కూడా ఉన్నది. ఏమిటా కోరిక? మొన్న మొదలుపెట్టి ఇప్పటిదాకా ఈ గజేంద్ర మోక్షం చెబుతూ ఉంటే శ్రద్ధగా కూర్చుని వింటూ మధ్య మధ్యలో ఏదో బయటికి వెళ్ళి వస్తున్నా వీలున్నంత వరకు ఇక్కడే కూర్చుని విన్నారు ఈ భక్తులు. ఈ గజేంద్ర మోక్షాన్ని శ్రద్ధతో ఉన్న ఈ భక్తులను అనుగ్రహించముందండో ఆవిడ కోరిక విన్నవాళ్ళని రక్షించమని. అప్పుడు స్వామి అన్నాడు, గజరాజమోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగ స్యందనములు కైవల్యంబును. ఈ గజేంద్ర మోక్షం అనే ఘట్టాన్ని
నిజమైన భక్తితో నియమముతో శ్రద్ధతో విడిచిపెట్టకుండా ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా విన్న భక్తులకు వరాలు ఇస్తానన్నాడు ఆయన. అండలో నిజముగా పఠించున్నట్టు నియతాత్ములకు, నియమంతో పఠించాలట, నియమంతో వినాలి, మధ్య మధ్యలో అటు ఇటు మనసు చెదిరిపోకుండా శ్రద్ధగా వినాలి. అలా విన్నటువంటి వాళ్ళకి గజరాజ వరదుడిచ్చును. గజేంద్రుణ్ణి రక్షించిన పరమాత్మ ఇస్తాడు. ఏమిస్తాడు? గజ ఏనుగులు, త్వరగా గుర్రాలు, స్యందనములు రథాలు, ఆపై కైవల్యంబున్ మోక్షం కూడా ఇస్తాడు. ఇప్పుడు కలియుగంలో గజం ఇస్తే మీ బతుకు దిగ్గజమే. అయితే ఇక్కడ గజము అంటే పెద్ద పెద్ద కాదు, 7 సీటర్స్ కార్స్, అవి గజాలు. త్వరగాలంటే నలుగురే కూర్చుండే చిన్న చిన్న కార్లు ఉంటాయి కదా, అలాంటి కార్లు. స్యందనం అంటే కాస్త మధ్యలో క్రేతా కారులు లాంటివి. ఈ విధంగా పెద్ద వాహనాలు, చిన్న వాహనాలు, లార్జ్, మిడిల్ అండ్ స్మాల్, ఈ రకమైన వాహనాలు, సంపదలు, వాటిని మళ్ళీ పోషించడానికి కావలసిన సంపదలు, గృహాలు, వీటితో అంటే అనేక వాహనములతో గృహములతో కూడిన ఇహలోక సంపదలు ఇస్తాడు. ఆపై కైవల్యం మోక్షం కూడా ఇస్తాను అన్నాడు ఆయన. ఎవరైనా అర్ధరాత్రి లేచి త్రికూట పర్వతం, గజేంద్రుడు, మొసలి, అక్కడ ఉన్నటువంటి హాహా హూహు గంధర్వులు, అగస్త్య మహర్షి, శ్రీ మహావిష్ణువు రావడం, శంఖచక్ర గదా పద్మాలు, ఇవన్నీ తలుచుకుంటేట అర్ధరాత్రి వేళ అటువంటి వాడికి జీవితంలో ఎప్పుడు దుస్వప్నం రాదు. ఒకవేళ చెడ్డ కళ వస్తే అది మంచి కళ అవుతుంది, వాడు కన్న కళలు నెరవేరుతాయి అని స్పష్టంగా భాగవతంలో చెప్పారు. ఈ విధంగా గురు పూర్ణిమ నాడు గజేంద్ర మోక్షణం అనే ఘట్టమును మీ అందరికీ మళ్ళీ వినిపించాను. చూశాను ఎంత పెద్దదో. నిజానికి నేను ఇంత చెప్పినా ఇంకా కొంత కట్ చేయవలసి వచ్చింది. కొన్ని చోట్ల సారమే చెప్పాను. పూర్తిగా గజేంద్ర మోక్షణం చెప్పాలంటే సరిగ్గా 10 గంటలు పడుతుంది. ఈ గజేంద్ర మోక్షణం మిమ్మల్ని రక్షించుగాక, అష్ట కష్టాల నుంచి విముక్తి కలగజేసి మీకు అష్టైశ్వర్యములు ప్రసాదించుగాక అని కోరుకుంటూ, ఈసారి చాలా ఆశ్చర్యకరమైంది కదా. ఈ సప్తాహంలో అన్నీ ప్రత్యేకతలే. ఒకటి సాగర సప్తాహం. మనందరం నారదుడు, విష్ణువు ఆ కాలానికి వెళ్ళిపోయాం. అందులో ఒక శతావధానం మళ్ళీ ఒక్కసారి సాహిత్యంలోకి వెళ్ళిపోయాం. దాంట్లో భాగంగా గురు పూర్ణిమ రావడం, తొలి ఏకాదశి రావడం, 2 రావడం. ఆ శయన ఏకాదశి, గురు పూర్ణిమ ఈ సప్తాహంలో విచిత్రంగా కలిసి వచ్చాయి. ఇదంతా ఎవరి సంకల్పం? పరమాత్మని యొక్క సంకల్పం. కానీ దైవం మానుష రూపేణ. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, సంకల్పం చేశాడు, దాన్ని నెరవేర్చడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషి మన కృష్ణ పద్ముడు అనమాట. నిజానికి తన పేరు పద్మావతమ్మ. ఏదో క్షణంలో ఆ పద్మావతమ్మకి నేను ఉత్తి పద్మావతమ్మ అంటే బాలేదు, నీకు ఈ రోజు నుంచి కృష్ణ పద్మ అని ఒక బిరుదు ఇచ్చానన్న. కృష్ణుడు ఉంటేనే పద్మం ఉంటుంది, పద్మం ఉంటేనే కృష్ణుడు ఉంటాడు కనుక అదే శాశ్వతం అయిపోయి చివరికి అందరూ ఆవిడని పద్మ అనే విషయం మర్చిపోయి కృష్ణ పద్మ అంటేనే కానీ కృష్ణుడు అంటే కానీ గుర్తించలేని ఒక స్థితికి వెళ్ళారు గురుభక్తితో. అలాగే అండం, మీరందరూ ఇందులో పాల్గొనడం, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఈ 7 రోజులు సర్వం మరిచిపోవడం చాలా ఆశ్చర్యం. ఏదో అప్పుడప్పుడు హాస్యానికన్నా, సున్నితమైన హాస్యానికన్నా సందేహం లేకుండా మీరు పరమ భక్తులు, కారణ జన్ములు కాకపోతే శయన ఏకాదశి, గురు పూర్ణిమ కలిసి వచ్చేటటువంటి రోజులలో గురు సన్నిధానంలో సాగర సప్తాహంలో పాల్గొనడం అసంభవం. ఇది సంభవం అయిందంటే మీకు గురుభక్తి, మీకు ఈశ్వరానుగ్రహం లభించుగా కానీ ప్రార్థిస్తూ, వేదవ్యాసుని మీ వెంట ఉండుగా కానీ కోరుతూ, ఈ గురుభక్తి అంతకంతకీ పెరుగుతూ మిమ్మల్ని రక్షించుగాక. తదనంతర కార్యక్రమం మీకు ఇచ్చేస్తూ మళ్ళీ, ఎందుకంటే తర్వాత నేను మళ్ళీ పాడించలేను కనుక ఒక గీతం పాడించారు. శృతి తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక నేను పాడిన తర్వాత కలపండి, నాతో కలపకుండా ముందు పాడతాను ఒక చరణం, అప్పుడు మీరు పాడండి. నాతో కలిపి పాడితే మీ గొంతుకులు అటు ఇటు వెళ్ళిపోతాయి. అది ఏ శృతో తెలియట్లేదు. శృతి తప్పితే మతి తప్పుతుంది కనుక. జయ సుందర నంద బాల గోపీ జనలోల, జయ సుందర నంద బాల గోపీ జనలోల, జయ
జయ సుందర నందబాల గోపీజనలోలా జయ సుందర నందబాల గోపీజనలోలా పిల్లచి వలచే భీష్మతనయ్యా పిల్లచి వలచే భీష్మతనయ్యా వలచి గెలిచే సత్యభామా పిల్లచి వలచే భీష్మతనయ్యా వలచి గెలిచే సత్యభామా వయసు సొగసు ధారవో యువని తలంతులేరు జయ సుందర నందబాల. మన గురు పూర్ణిమ అయిపోయాక వాళ్ళతో గురుగారికి దంసం మనలో తీసుకుందాం అడిగినప్పుడు జయ సుందర నందబాల గోపీజనలోలా నీలవర్ణ నిన్నుగని నిలువలేరు నెలతలెవరు నీలవర్ణ నిలువలేరు నెలతలెవరు నీదు భాగ్యమెల్న తరమా నీదు భాగ్యమెల్న తరమ రసిక సార్వభౌమా జయ సుందర నందబాల గోపీజన లోలా జయ సుందర నందబాల గోపీజన లోలా 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 జయ సుందర నందబాల గోపీజన లోలా. గోవింద నేను పేరు పిలుస్తున్నా కింద ఇవ్వండి. మనకు హాల్ ఇంకా ఓన్లీ 30 minutes టైం ఉందండి. ఇవాళ గురు పౌర్ణమి, గురు పూర్ణిమ. ఎంతో ప్లాన్ చేసుకున్నాం కానీ మనకి ఓన్లీ 30 minutes ఉంది. సో ఇందాక గురుదేవులు చెప్పినట్టు ఈ క్రూజ్ అనుకున్నాం కానీ ఈ డేట్స్ అన్ని ఎప్పుడూ ప్లాన్ చేయలేదన్నమాట. ఇది భగవంతుని సంకల్పం. ప్లాన్ చేసిన 1 month కానీ అర్థం కాలేదు ఇందులో గురు పూర్ణిమ కూడా వచ్చింది అని. గురుదేవులు ఎప్పుడు చెప్తారు కదా, మనం ప్లాన్ చేయకుండా వస్తాయని. సో ఇదంతా భగవంతుని సంపూర్ణ సంకల్పం. మన మీద కృపా కటాక్షం ఇచ్చారు. మనం ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగపరచుకున్నాము. సో గురు పూర్ణిమ రోజున సాగరం విశిష్టత ఆల్రెడీ మనం ఒక వీడియో ద్వారా ప్లే చేశాం కదా. సో చాలామంది ఫస్ట్ రోజు గురుదేవులు సంధ్యావందనం కూడా నేర్పించారు కాబట్టి ప్రతిరోజు మర్చిపోకుండా అర్ఘ్య ప్రధానం తప్పకుండా చేసుకోండి. మీ జీవితాల్లో చాలా మంచి మార్పు తీసుకొస్తుంది. సో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు మనలో జ్ఞానాన్ని సృష్టిస్తూ బ్రహ్మదేవుని పాత్రను పోషిస్తారు. ఆ జ్ఞానాన్ని పెంపొందిస్తూ మనలను పోషిస్తూ సంరక్షిస్తూ మహావిష్ణువు పాత్రను పోషిస్తాడు. చివరికి అజ్ఞానాన్ని తొలగించి మోక్ష మార్గంలో నడిపిస్తూ పరమేశ్వరుని తత్వాన్ని మనకు అనుభవింపచేస్తారు. అలాంటి గురువునకు మనం ఏం చేసినా కూడా మనం రుణం తీర్చుకోలేము. సో అమ్మ గురుపత్ని అమ్మగారిని కూడా రమ్మని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శాంతి గారు ఉన్నారా?
ఇది సప్తాహం చేసుకున్న వాళ్ళ నేమ్స్ ఎక్కడ పెట్టాను చూడాలి. నేను చెప్పి ఇప్పుడు వచ్చాను మీకు తర్వాత మాట్లాడతారా చూసుకోండి. దేని వెతుకుతున్నాను నేను, ఒక్క నిమిషం. ఎవరైనా పాట పాడితే త్వరగా పాడండి, కొంచెం పని ఉంది. ఒక్క నిమిషం అయిపోయింది, ఒక్క నిమిషం. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఐ హ్యావ్ టు సర్చ్ సంథింగ్. 2 minutes. दया परिपूर्ण कटाक्षिणी राजराजेश्वरी नमो नमो. दीन दया परिपूर्ण कटाक्षिणी राजराजेश्वरी नमो. ललिता परमेश्वरी नमो नमो. सर्वयत्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वयत्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वलोकात्मिके ప్లేట్ ఉండాలమ్మా. ईश्वरी नमो नमो. ललिता परमेश्वरी नमो नमो. सर्वयत्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वलोकात्मिके नमो नमो. मातङ्गकन्या मधुरमीनाक्षि मातङ्गकन्या मधुरमीनाक्षि पाण्ड्यराजपुत्री. मातङ्गकन्या मधुरमीनाक्षि पाण्ड्यराजपुत्री. सुन्दर हृदये सोमशेखरि सुन्दर हृदये सोमशेखरि. त्रिभुवन जननी मनोन्मणि त्रिभुवन जननी मनोन्मणि. दीनदया परिपूर्ण कटाक्षिणी राजराजेश्वरी नमो नमो. ललिता परमेश्वरी नमो नमो. सर्वयत्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वलोकात्मिके नमो नमो. వీడియో अवधान विश्वगुरु ब्रह्मं वन्देऽहम्.
శ్రీ కరుణాకరం వందే గురుశేఖరం. శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం. మూడు భాషల పాండిత్యానికి ముగ్ధురాలైంది మూపొన్నెల జెండా. ఏడు ఖండాల పృచ్ఛకుల నడుమ వెలుగులీరిన ప్రతిభ ప్రపంచం నిండా. దేశ దేశాల శిష్య పరంపరలో కదిలికల ముందర వేద వేదాంగ శాస్త్ర ఇతిహాస పురాణాలు పులకించెరా. పౌరాణిక సార్వభౌమం సరస్వతి పుత్రం సహస్రపద్మం. శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం. 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 రాక్ష పశ్చిమ తెలుగు పౌరులకు దారి చూపించు దివ్య జ్ఞానదీప్తి. ఆర్ష సంస్కృతిని దిక్కు దిక్కులకు వ్యాప్తి చేసే నీ మహిళ మహోన్నత వ్యక్తి. గణయంత్రాలకైనా అసాధ్యము వారిలోని ఆధారణ. భక్తి భక్తి ఘనవంశ సరోవర పద్మమయీ వికసించరా. భారత కళ్యాణ కృష్ణం కవిరాజశేఖరం సహస్రపద్మం. శ్రీ శ్రీ పద్మాకరం వందే గురుశేఖరం. 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 మన సప్తాహంలో గోత్రనామాలు ఇచ్చి గురు పూర్ణిమ రోజున బంగారం కూడా గురుదేవులకు సమర్పించుకునే భాగ్యవంతులు పేర్లని ఒక్కొక్కరిని పిలుస్తాను. వచ్చి మీరు గోల్డ్ కాయిన్ని గురుదేవులకు సమర్పించి ప్రసాదం తీసుకోండి. రిమైనింగ్ వాళ్ళని తర్వాత పిలుస్తాను. ఓకే అండి. ప్రసాదం అది కూడా పెట్టేసి ఇక్కడ. నా పేరు నేను లాస్ట్ పెట్టుకుంటాను. నెక్స్ట్ ప్రసాదం అందరికీ నాన్న. ఫస్ట్ గోల్డ్. ఓకే. సూర్యకళ ఎర్రమిల్లి ఆవిడకి అటు అటు నువ్వు అటు నుంచి అది మొత్తం తీసుకట్టు ఆవిడకొక చేసి గురుదేవులకు సమర్పించి వారి ద్వారా ప్రసాదం తీసుకోండి. చేతికి ఇవ్వండి. స్వీకరిస్తే మంచిది. ఓకే. గురుగారి ద్వారా సప్తాహ ప్రసాదం స్వీకరించండి. అక్షంతలు ఏమైనా వేస్తారా గురుగారు? మిథున్ చిత్తజల్లు గారు.
త్వరగా రండి, మాకు టైం 30 minutes కుదిరితే స్వామి గురుదేవులకు అష్టోత్తరం కూడా చేసుకుంటాం ఇది అయిపోయాక. నెక్స్ట్ వెంకట కిషోర్ రాచమల్ల నారా వెంకట కిషోర్ రాజమల్ల. ఓ సారీ, వీళ్ళు గీతావాణి గారు గురువు గారు, ఆవిడ డాలస్లో ఉంటారు. బట్ గురుదేవ్ రవీందర్ అన్నం, ఇది కూడా వారే. వాళ్ళు గోల్డ్ కాయిన్ లేదు. వారు గోల్డ్ కాయిన్ లేదు, పక్కన ఇక్కడ ఉంచేస్తాం. నెక్స్ట్ మోహన్ మాచర్ల గారు, వీరు యూకే. పాపం వాళ్ళు అనుకోకుండా షిప్ మిస్ అయిపోయారండి. వారు కూడా చాలా బాధపడ్డారు. క్రూజ్ మొత్తం అంతా వాళ్ళు పే చేసుకొని ఫ్లైట్స్ యూకే నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఫ్యామిలీ మొత్తం 10,000 pounds, ఐ డోంట్ నో హౌ మచ్ దే హ్యావ్ స్పెండ్, వచ్చి 1.5 గంటలో షిప్ మిస్ అయిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారనమాట. బట్ భగవంతుని దయ వల్ల వారి పేరు మీద, ఎందుకంటే రాలేని వాళ్ళందరినీ మనస్సులో పెట్టు నేను ప్రత్యేక ఆశీస్సులు ఇస్తాను. మోహన్ గారు వింటుంటే సంతోషం. వారి తరఫున కూడా నెక్స్ట్ జయకృష్ణ పుట్టగుంట, సతీష్ వెల్లంపల్లి, తీసుకొచ్చాను అందరి తరఫున. శ్రీకాంత్ తిరుమూరు, నా పేరు అంటే నేను లేదు, మీ పేరు ఇందులో లేదు. మీరు తర్వాత పిలిచినప్పుడు గురుగారికి ఇవ్వండి. మీరు ఇక్కడ గోల్డ్ ఇవ్వలేదు. అదే గోల్డెన్ మీకు దాంట్లో టిక్ పెట్టాను నేను. మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయకపోతే లేదు. ఐ థింక్ యూ వాంటెడ్ టు బై యువర్ సెల్ఫ్. నేను తెచ్చుకున్నాను. మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు ఇవ్వండి. నెక్స్ట్ వెంకట నాగ ప్రభాకర్ చామర్తి, త్వరగా రండి. మాధురి దక్షిణ కూడా ఇప్పుడు ఇచ్చేసాను. ఎవరైనా దక్షిణ కూడా సమర్పించుకోవాలంటే ఇవాళ గురు పూర్ణిమ కదండి, సమర్పించుకోండి. అలాగే వస్త్రాలు కానీ ఏమన్నా నగరూపమైన నగరూపమైన ఏ రూపమైన ఇవాళ గురు పూర్ణిమ నాడు పుట్టింది ఓ చామర్తి మాధురి యొక్క నెక్స్ట్ కృష్ణ ప్రసాద్ అంకరాజు గారు, సాక్షాత్ వ్యాసస్వరూపుడే. కృష్ణ ప్రసాద్ అంకిరాజు గారు నేను చాలా సహాయం చేశారండి. డాలస్ నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చారు లగేజ్. గురు డాలస్సేనా? మన ఫౌండేషన్ యాక్టివిటీస్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు గురుగారు, బ్లడ్ డ్రైవ్లో కానీ ఫుడ్ డ్రైవ్స్లో అంతా. హేమ సుందర్ కిషోర్ వెల్లూరి, ఓ వీరు రాలేదు గురుగారు, బట్ యా వారి తరఫున. రఘునందన్ రాజు అంపోజ్వలం, రామకృష్ణ త్రిపురనేని,
ప్రసాదం మర్చిపోకుండా తీసుకుని మన సప్తాహ ప్రసాదం గురు పూర్ణిమ రోజున స్వీకరిస్తున్నాం. వెంకట మాలపాక ఆత్మక రోలిన ర్యాలీ మీ కుటుంబం ర్యాలీగా రావాలి. నెక్స్ట్ వరప్రసాదరావు అప్పికొండ రేపొద్దున వస్తుంది. త్వరగా ఇక్కడికి వస్తుంది అయితే మొత్తం ఇప్పుడు రాలేదు. మీకు మెసేజ్ పెట్టాను. ఏం పర్వాలేదు సామి. అబ్బో అడుగు. రమేష్ రావుల తెలుగు వచ్చు గురువు గారు. వాడు భగవద్గీత గోల్డ్ మెడల్ వచ్చిందండి. నెక్స్ట్ శ్రీరామ్ పవన్ నామవరపు ఓకే. అయ్యో ప్రోటన్లో నిలిచిపోలేదు అనుకుంటున్నాను. ప్రశాంత్ మల్లాది మళ్ళీ అది రాలేదు. నేను మా సిస్టర్ ఇవ్వండి. సో మీరు ఇచ్చేసి గోల్డ్ స్వీకరించండి. అలాగే వంశీకృష్ణ శనగవరపు సంగవరం సంగవరపు కూర్చుంది కానీ ఆవిడ కృష్ణుడిని మనకు అందజేసినటువంటి వాళ్ళ అమ్మగారు. అయ్యో ఓకే. ఇప్పుడు మిగిలిన మిమ్మల్ని పిలిచానండి. సపరేట్గా ఇస్తారు కదా, అప్పుడు పిలుస్తాను. యా
So the house is so Yeah, yeah. In 5 minutes. You can start this. Yeah. 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 We only have 5 minutes, so we're going to wrap it up. Hold on. నేను అందరి పేర్లు చదువుతానండి. గురుదేవులకు ప్రసాదం తీసుకోండి, ఓకేనా? రవీంద్ర అన్న, రవీంద్ర అన్న, ఇస్తారా ఇప్పుడు కావాలా? ఇస్తారా? రవీంద్ర అన్న, ప్రసాదం స్వీకరించండి. ప్రసాదమా? త్వరగా రండి. కాయిన్ వేసుకోండి. లేదండి, మీరు ఇస్తారా పెట్టేసుకుంటారు. ప్లేట్లో తీసేసుకుంటారు. మీ పేరు కూడా అంటే వస్తుంది. నాకు రవీంద్ర అన్న, నేను ఇస్తాను, మీరు గురుగారికి ఇవ్వండి. ఆయన తీసుకొని పెడతారు, లేకపోతే పెట్టమంటారు గురుగారు. సంతోష్ ప్రసాదం తీసుకుంటున్నానండి. రాజశేఖర్ తనిఖీలా అయిపోయారు కదా. తనిఖీలవారా నిన్న అక్కడ సికందర్ గారు చూశాను న్యూయార్క్లో. మళ్ళీ తనిఖీల దిగారు. శృంగి భారద్వాజ్ పత్రిక ప్రత్యేకత. నాగ చైతన్య బండారు, కెనడా నుంచి వచ్చిన నాగ చైతన్య. చైతన్య ప్రవీణ్ ప్రాతూరి, రాంబాబు వాసిపల్లి. ఒకవేళ మీరేమో తెచ్చి ఉంటే కనుక గురుదేవులకు సమర్పించుకోవాలంటే ఇప్పుడే మీ ప్రసాదం తీసుకుంటే గురుదేవులకు సమర్పించాలి. సురేష్ అది సురేష్ నెక్స్ట్ ఓహో పోయి మహేష్ వేముల, నాకు స్నేక్ మిల్క్ కావాలి. ప్రసాదం తీసుకోండి. గంగాధర్ రెడ్డి అన్నపాయ, ఉమాలక్ష్మి తోటకూర, పిల్లలు కూడా వచ్చారుగా. డాక్టర్ ఉమాలక్ష్మి తోటకూర, కళారాణి కాకర్ల, వనరాణి సూర్యదేవర, డాక్టర్ వనరాణి సూర్యదేవర, సూర్యనారాయణ పుత్రీవు, దిలీప్ రాఘవేంద్ర పల్ల, ఒకే సైకియాట్రిక్ తిరిగే సుబ్బారావు వెన్నుపాటి, చిన్నది స్వల్ప సందీప్ భీమా, సందీప్ భీమా, అలాగే సునీత గుండా, సునీత గుండా, శ్రీ హర్ష భేటాల, శ్రీ హర్ష భేటాల, విజయలక్ష్మి బొల్లా, నీకేమో జీవిత భీమా. ఎక్కడ వస్తుందన్న వాళ్ళ ఇంటి పేరు భీమా అయినా నీకు వింటావా? నీకు భీమా అంతనే ఇప్పుడు భీమా చేయించావు. శ్రీనివాస్ రెడ్డి అల్లు, వాళ్ళ అమ్మ తెగవేసింది పురాణాలు. పవన్ కృష్ణ గొరుజు,
త్వరగా త్వరగా 2 minutes అండి. హర్నాథ్ బాలా, స్వర్ణలత భూపతి, నాన్న మొక్కండి మొక్కండి శోభ మంగళపల్లి, స్వామినే కదిలించారు. వచ్చేసారా అందరూ? ఈ సీక్వెన్స్ మీ లైన్ ప్రకారం నిల్చోండి దయచేసి. శివకు, సత్యనారాయణ, దుడ్డుపూడి, పాట పాడుతున్న సేపు ఆయన కూడా అందరూ ఎక్కువసేపు పాడేస్తున్నా తెలియకుండా చూసాను. శ్రీమతి మురళీ కుమారి వీరవతిని, మురళీ గారు త్వరగా. లక్ష్మీ అంకిం, త్వరగా. They're all time actually. పిల్లలు మాత్రమే బాగా వృద్ధిలోకి రావాలి. సండే